హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోహిత్ తెలుగు బ్లాగ్స్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడే టాపిక్ చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను, మాస్టర్స్కి రిలేటెడ్ది. ఇందులో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా సీరియస్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ఐటీ కెరియర్. అంటే ఇవి చాలా వరకు విని ఉంటారు కానీ పూర్తిగా తెలుసుకోకుండా చాలామంది చేసే మిస్టేక్. అదేంటంటే నేను ఇప్పుడు చెప్పేది స్పెషలైజేషన్స్ గురించి అనమాట. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టర్స్ చేసే స్పెషలైజేషన్స్ గురించి కాదు, వర్క్లో ఉండే స్పెషలైజేషన్స్. అవి ఏంటంటే పాపులర్ అంటే చాలా ఉంటాయి, బట్ పాపులర్గా ఉండేవి నేను చెప్తాను. ఒకటి వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు అప్లికేషన్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని లేయర్స్ నాలెడ్జ్ ఉండడం. బట్ బేసికల్గా ఫుల్ స్టాక్ అంటే ముందు కూడా ఎనీ స్టాక్ వన్ లేయర్ నాలెడ్జ్ ఉండి తర్వాత ఫుల్ స్టాక్కి ప్రోగ్రెస్ అవుతుంటారు జనాలు. సో వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, వెబ్ అండ్ మొబైల్, బేసికల్గా వెబ్ అండ్ మొబైల్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఫుల్ స్టాక్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కంపెనీస్లలో మీరు చూసే ఉంటారు, చాలా వైరస్ తోటి సర్వర్స్ అని డేటాబేసెస్ అని అన్ని నెట్వర్కింగ్ ఇంజనీర్స్ మొత్తం కూర్చొని లైట్స్ వెలుగుతుంటాయి, చాలా అక్కడే కూర్చోవాలి, డేటా కన్సిస్టెంట్గా సర్వీస్ అనేది అప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ చాలా హెక్టిక్ వర్క్ ఉండేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అదంతా క్లౌడ్ అయిపోయింది. క్లౌడ్ అంటే ఏంటంటే మనం రన్ చేసే వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్కి వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, నెట్వర్కింగ్ సంబంధించిన ఇంకా ప్రోటోకాల్స్ అన్నీ, ఇంకా డేటాబేసెస్, ముఖ్యంగా డేటాబేసెస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా మెయింటైన్ చేయకుండా నౌ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ సమ్ అదర్ సర్వీసెస్. అంటే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది వచ్చేసేమో అజ్యూర్, గూగుల్ వాళ్ళది వచ్చేసేమో గూగుల్ క్లౌడ్, ఇంకా మనకి ఓపెన్ షిఫ్ట్ అని ఉంది ఇంకోటి పాపులర్ది. ఇది డెవాప్స్. నెక్స్ట్ అంటే ఒక్కొక్క టాపిక్ మీద చిన్న ఇంట్రొడక్షన్స్ ఇచ్చేసి మళ్ళీ డీప్గా వెళ్తాను. ఇది మాత్రం చాలా లెంతీగా ఉంటుంది. ఇది పక్కా చూడండి, పక్కా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్లైట్మెంట్ దీంట్లో పూర్తిగా అవగాహన రాకుండా చాలామంది జంపిన్ అయిపోయి తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి పాపులర్ వచ్చేసి డేటా సైన్స్. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, వాట్ ఎవర్ థింగ్, ఇవన్నిటిని కొలాబరేటివ్గా నేను డేటా సైన్స్ అని పిలుస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఇన్డెప్త్గా కొంచెం సపరేషన్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ బేసికలీ యు ఆర్ మూవింగ్ ఇన్ టు వరల్డ్ ఆఫ్ డేటా వరల్డ్ అన్నట్టు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది. డేటా అనేది ఇందాక చెప్పాను, ఎనీథింగ్ విచ్ డీల్స్ విత్ డేటా. మీరు ఆ డేటాలని డేటా సైన్స్ కేటగిరీకి చేశాను నేను, దాని గురించి మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాం. మెషిన్ లెర్నింగ్ ఉంటుంది ఇంకోటి. మెషిన్ లెర్నింగ్ వచ్చేసి ఏంటంటే బేసికల్గా మనకు అవుట్ సైడ్ మన సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఇంటరాక్ట్ అయ్యే సిస్టమ్, వెదర్ ఇట్ ఈజ్ లైక్ వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, నేను ఇప్పుడు వాడుతున్న ఈ కెమెరా అవ్వచ్చు, లేకపోతే మన సెల్ ఫోన్ అవ్వచ్చు, లేకపోతే వెదర్ ఇట్ కుడ్ బి కార్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఒక సిస్టమ్ని మనం ట్రైన్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. దాన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. అంటే అది ఆటోమేటిక్గా దానికి వచ్చే ఇన్పుట్స్ నుంచి అది ట్రైన్ అయ్యేటట్టుగా ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని మీద మనకు చేస్తాం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది నెక్స్ట్. దానికి ఇంకా అడ్వాన్స్ లెవెల్ కింద వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇంకా ఇంటెలిజెంట్గా మనం ఇందాక మెషిన్ లెర్నింగ్ లేదైతే మాట్లాడడం దాన్ని ఇంకా ఇంటెలిజెంట్ చేస్తాం. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది ఇక్కడ, యాక్చువల్గా డీప్ లెర్నింగ్ అని ఉంటుంది. డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈ ఫుల్ స్టాక్, ఈ ప్రోగ్రామింగ్ అన్నీ కొలాబరేటివ్గా వర్క్ అవుతాయి. డెవాప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి ఇవన్నీ కొలాబరేటివ్ వర్క్ అవుతాయి. జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ దీస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాలంటే మీకు వెన్ డయాగ్రామ్స్ అయినా ఉంటారు చాలామందికి, అది అఫ్కోర్స్ నాలెడ్జ్ ఉండాలి. వెన్ డయాగ్రామ్ లాగా తీసుకుంటే ఈ ఇప్పటివరకు నేను చెప్పిన అన్నీ కూడా ఫుల్ స్టాక్ అవ్వచ్చు, డెవాప్స్ అవ్వచ్చు. ఇంకొకటి స్పెషలైజేషన్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్. బేసికల్గా అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెవాప్స్, but I want to deal it something separate because networking అంటే DevOps వాళ్ళు, నెట్వర్కింగ్ చేసిన వాళ్ళు, they go into DevOps as well as they go into separate security. బట్ ఇక్కడ రెండింటిని కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డెవాప్స్ని, సెక్యూరిటీని సపరేట్గా చేద్దాం. సెక్యూరిటీని సైబర్ సెక్యూరిటీ, వాట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా. సో యా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇప్పుడు నేను చెప్పేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హోల్ బబుల్గా తీసుకుంటే దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఫుల్ స్టాక్ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇందులో ఇవన్నిటి మీద క్లారిటీ లేకుండా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ఎవరు రాలేరు జనరల్లీ. ఓకే, సో యా, సో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ఫుల్ స్టాక్ నుంచి స్టార్ట్ చేద్దాం.
ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే బేసికల్గా ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డెవలప్ అన్ అప్లికేషన్ అంటే ఏంటంటే వెదర్ ఇట్ కుడ్ బి వెబ్సైట్, వెదర్ ఇట్ కుడ్ బి మీరు విండోస్లో, లైనక్స్లో, యాపిల్లో ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్స్ ఉండొచ్చు, సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్స్, ఆర్ ఆండ్రాయిడ్ యాప్స్, iOS యాప్స్, ఎనీథింగ్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అంటే ఒక UI ఉంటుంది దాని నుంచి. ఇంకొకటి ఎంతసేపటికి వెబ్ ఇవే అనుకోకండి, ఫుల్ స్టాక్ అంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెమెరా వాడుతున్నాను, ఈ కెమెరాకి సంబంధించిన ఇంటర్ఫేస్ ఉంది, అది కూడా డెవలప్ ఫుల్ స్టాక్ వెళ్ళగా వేస్తారు. అంటే ఫుల్ స్టాక్ అంటే సేమ్ నేను అంటుంది ఒక మొత్తం ఫుల్ స్టాక్ వచ్చినోడని కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫుల్ స్టాక్. అందులో మళ్ళీ వన్స్ అగైన్ దాని యూజర్ ఇంటర్ఫేస్, దాని బ్యాక్ ఎండ్, దాని డేటాబేస్ మిగతా సపరేట్గా చేసే వాళ్ళు ఉంటారు. You are much more eligible person who has experienced person who can develop all 3 layers. So basically it's a full stack అనమాట. ఆర్ మీ కార్లో వాడుతున్న మీరు ఆటో డాష్ బోర్డ్ ఉంటుంది, మీ స్పీడోమీటర్ డాష్ బోర్డ్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఇంటర్ఫేస్. అంటే మీరు ఒక చూడగలుగుతున్నారు, యూ కెన్ డూ సమ్ యాక్షన్స్, దీస్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్. అయితే ఈ అప్లికేషన్స్ అనేది కూడా మనకి 3 కేటగిరీ, 3 లేయర్స్. నేను దగ్గర ఫుల్ స్టాక్ అంటే స్టాక్ అంటే ఏంటి, మనం బుక్స్ని ఇలా స్టాక్ లాగా చేస్తాం, 1 2 3 స్టాక్ ఆఫ్ బుక్స్ అంటాం మనం. సేమ్ వే అప్లికేషన్ని కూడా మనం ఏం చేస్తాం అంటే ఒక స్టాక్ లాగా చేస్తాం. స్టాక్ లాగా ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో ఎవరికైనా కనిపించే అప్లికేషన్ ఏది ఉంటుందో వేర్ యూ కెన్ యాక్సెస్ డూ సంథింగ్, దట్ ఈస్ ఫుల్ UI లేయర్, UI స్టాక్ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి మధ్యలో బ్యాక్ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది, ఆర్ మిడిల్ వేర్ అనొచ్చు, బ్యాక్ ఎండ్ అనొచ్చు. జనరల్లీ దీస్ డేస్ దే ఆర్ కాలింగ్ ఇట్ as బ్యాక్ ఎండ్ ఇట్ సెల్ఫ్, దే ఆర్ నాట్ కాలింగ్ ఇట్ as మిడిల్ వేర్ బికాజ్ the back end itself is like sitting at behind the UI, అందుకనే అట్లా చేస్తున్నాం. సో వీ కాల్ ఇట్ as a back end. సో బ్యాక్ ఎండ్లో వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది జరగడం, సెక్యూరిటీని హ్యాండిల్ చేయడం. అంటే UI ఒకప్పుడు ఏంటంటే లాంగ్ బ్యాక్ UI బ్యాక్ ఎండ్ ఇప్పుడు నేను చెప్తున్నా 2 కొలాబరేటివ్గా వర్క్ చేసేవి, ఒకటే సర్వర్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వల్ల ప్లస్ REST APIs అనేది, ఇవన్నీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఫుల్ స్టాక్ గురించి చెప్తాను. మైక్రో సర్వీసెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఉన్న UI బ్యాక్ ఎండ్ని స్ప్లిట్ చేసాం. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకు పాపులర్గా ఉన్న వచ్చేసి జావా తోటి, స్ప్రింగ్ బూట్ తోటి, జావా అండ్ స్ప్రింగ్ బూట్ యూజ్ చేసుకొని REST APIsని డెవలప్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్ ఎండ్ అని నేను మాట్లాడుతున్నా అంటే వీఆర్ డెవలపింగ్ అండ్ APIs, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, నథింగ్ బట్ REST APIs ఆర్ SOAP APIs ఇప్పుడు ఎవరు వాడట్లేదు, అంత REST API. సో ప్రెటీ మచ్ వీ విల్ బి డెవలపింగ్ REST APIs. ఓకే, ఈ REST APIsని డెవలప్ చేస్తాం. కానీ REST APIs ఏంటంటే మొత్తం డేటాని మ్యానిపులేట్ చేయడం, కంప్యూటింగ్ చేయడం, అంటే వచ్చిన ఇన్పుట్ నుంచి UI నుంచి వచ్చిన ఇన్పుట్ని కన్జ్యూమ్ చేసుకొని అది వ్యాలిడా కాదా చెక్ చేసుకొని మళ్ళీ డేటాబేస్ నుంచి దానికి కావాల్సిన డేటాని పుల్ చేసుకొని మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్కి కావాల్సిన ఫార్మాట్లో దాన్ని కన్వర్ట్ చేసి, అంటే ముఖ్యంగా JSON ఫార్మాట్లో కన్వర్ట్ చేసి దాన్ని ఫ్రంట్ ఎండ్కి డెలివరీ చేస్తుంది. అఫ్కోర్స్ ఈ అన్నిట్లలో గుర్తుపెట్టుకొని ఫుల్ స్టాక్ అంటే ప్రతి ఒక్క స్టాక్ మధ్యలో సెక్యూరిటీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, బట్ సెక్యూరిటీ అనేది ఇందాక నేను చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ అది ఉంది చూసిన వాళ్ళు కాదు, జనరల్లీ ఫుల్ స్టాక్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఈ సెక్యూరిటీ కూడా. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ వచ్చేసి ఏంటి, డేటాబేస్కి ఫ్రంట్ ఎండ్కి మధ్యలో ఇట్స్ ఎ కమ్యూనికేటర్, రెండింటికి మధ్యలో నీకేం కావాలి, సో నీకు తగ్గట్టుగా నేను డేటాను తీసుకొచ్చి ప్రాసెస్ చేసి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి డెలివరీ చేస్తాను. డేటాబేస్ అనే బ్యాక్ ఎండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ డేటాబేస్కి ఇప్పుడు నేను చెప్పే 3rd లేయర్ డేటాబేస్, జనరల్లీ డేటాబేస్కి ఇంత కాంప్లెక్స్ పీపుల్ అక్కర్లేదు. దీస్ డేస్ ఫుల్ స్టాక్ పీపుల్ ఇట్ సెల్ఫ్ ఆర్ డూయింగ్ ఆల్ దోస్ డేటాబేషన్. అంటే బేసికల్గా టేబుల్స్ క్రియేట్ చేయడం, స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేయడం, కరెంట్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా API ద్వారానే చేస్తూ ఉంటాం. ఓకే, వీడి డోంట్ గో టు డేటాబేస్ అండ్ టూల్లోకి వెళ్ళి చేయం ఈ ఆపరేషన్స్, త్రూ బ్యాక్ ఎండ్ నుంచే కోడ్ ద్వారా ఈ ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తుంటాం. సో బేసికల్గా ఫుల్ స్టాక్ అంటే ఇది. ఇంకోటి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు జావా స్ప్రింగ్ బూట్ తోటి REST APIsని డెవలప్ చేస్తాం. ఇంకొకటి పాపులర్ వచ్చేసి Node.js యూజ్ చేసుకొని, Node.jsలో మనం వాడే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. pretty much వరల్డ్లో మెజారిటీ ఆఫ్ ద APIs అన్నీ కూడా జావా స్క్రిప్ట్ Node.js యూజ్ చేసుకొని దీస్ డేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. హై కంప్యూటేషన్ కావాలనుకుంటే నాకు హై మీద లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, డేటా అండ్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ చాలా మరీ ఘోరంగా ఉన్నాయంటే దెన్ వి గో విత్ జావా అండ్ స్ప్రింగ్ బూట్. పైథాన్ వాడరు. పైథాన్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సేమ్ వే Node.jsలో మనకు Express.js అనే ఫ్రేమ్వర్క్ ఉంటుంది. Node.js అండ్ Express.js కొలాబరేటివ్గా ఒకటి ఆప్షన్ మనకి, జావా అండ్ స్ప్రింగ్ బూట్ తోటి ఆప్షన్ ఒకటి. పైథాన్ వచ్చేసాను, పైథాన్ అండ్ జాంగో పాపులర్ కాంబినేషన్. ఈ 2 వాడుకొని APIs డెవలప్ చేస్తాం. కాకపోతే ఏంటంటే API వరల్డ్లోకి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ వైడ్గా అంతా కూడా దే ఆర్ నాట్ యూజింగ్ పైథాన్ ఫర్ దిస్. Because of the NPM libraries available for JavaScript, pretty much they are using that Node.js and Express.js అనమాట. నేను ఇప్పుడు చేస్తుంది కూడా అదే చాలా వరకు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు అ ఫుల్ స్టాక్ వరల్డ్, డోంట్ లర్న్ పైథాన్. పైథాన్ ఈజ్ యూజ్లెస్ రైట్ నౌ. ఈవెన్ రైట్ నౌ కాదు, అప్కమింగ్ కూడా అదే యూజ్లెస్. ఎందుకంటే
ఫ్రంట్ ఎండ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ అండ్ వ్యూ జేఎస్. ఈ 3 పాపులర్. ఇంకా ఉన్నాయి కానీ పీపుల్ డోంట్ యూజ్ దట్ యాక్చువల్లీ. ఈ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు ఫుల్ స్టాక్ వరల్డ్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్. ఈ 3లో రియాక్ట్ అండ్ యాంగులర్ యాక్చువల్లీ ఐ రికమెండ్. వ్యూ జేఎస్ థర్డ్ ఆప్షన్గా అదే సెకండరీగా, అంటే నాకు ఈ రెండిట్లో ఒకటి వచ్చి ఇంకోటి థర్డ్ది సెకండ్ది నేను వ్యూ జేఎస్ నేర్చుకున్నాను అనుకో, ఓకే దట్స్ గుడ్. ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఇవి బీయింగ్ డెవలప్డ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో బ్యాక్ ఎండ్ కూడా జావా స్క్రిప్ట్ ఉంటే ఇంకా బెస్ట్ అన్నట్టుగానే నోట్ జేఎస్ యూజ్ చేసుకొని చాలా వరకు ఏపీఎస్ని డెవలప్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ జావా. ఎందుకంటే జావా వచ్చేసి ఏమైందంటే రోజుకి కొంచెం అవుట్డేటెడ్ లాగుతుంది. అవుట్డేటెడ్ ఇన్ ది సెన్స్ కాంప్లెక్సిటీని తగ్గించట్లేదు, కాంప్లెక్సిటీని కన్సిస్టెంట్ కొంచెం. ఇప్పుడు ఒక ఏపీఐని డెవలప్ చేయాలంటే నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్లో ఇట్లా 5 minutes స్టార్ట్ చేయగలుగుతాను ఏపీఐ డెవలప్మెంట్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సమ్ అడిషనల్ థింగ్స్ ఐ జస్ట్ నీడ్ టు డూ స్మాల్ చేంజెస్. బట్ జావాలో స్ప్రింగ్ బూట్లో వచ్చేసరికి అలా కాదు. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఈవెన్ నేను మారుతున్న పెద్ద పెద్ద కంపెనీస్లో. అండ్ దీస్ డేస్ ముఖ్యంగా ఏంటంటే అన్ని మైక్రో సర్వీసెస్ అయిపోవడం వల్ల కూడా నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి సూపర్ అనమాట. దానికి వెరీ లైట్ వెయిట్, వెరీ లెస్ కంప్యూటింగ్ పవర్ తీసుకుంటుంది, హై ఎఫిషియన్సీ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చేస్తాం. సో డేటాబేస్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇట్ కుడ్ బి ఏ ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే టేబుల్స్, రిలేషనల్ డేటాబేసెస్ ఉన్నట్టు. నో ఎస్క్యూఎల్ అంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో స్కీమా లేకుండా ఉంటుంది దాంట్లో. ఇవేంటి అవనేది ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి. బేసికలీ ఎస్క్యూఎల్లో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, MySQL, ఆర్కిల్ డేటాబేస్, IBM డేటాబేస్, DB2. యా దీస్ పాపులర్. నో ఎస్క్యూఎల్ వచ్చేసి పాపులర్ వచ్చేసి MongoDB, CouchDB, అమెజాన్ DynamoDB. బేసికలీ ఇవి. PostgreSQL కూడా రిలేషనల్ కిందకి వస్తుంది. సో పాపులర్గా ఇవి డేటాబేసెస్. సో ఈ డేటాబేస్ అంటే ఏంటంటే ఫుల్ స్టాక్లో రావాలనుకున్న వాళ్ళకి ఒక యూజర్ ఇంటర్ఫేస్ నాలెడ్జ్ ఉండాలి, UI ఫ్రేమ్వర్క్ లైక్ సెట్, రియాక్ట్ జేఎస్. ఫ్రంట్ ఎండ్ అంటే బేసికలీ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ 3 నేర్చుకోవడం కాదు, దోస్ ఆర్ నథింగ్. యూ నీడ్ టు లెర్న్ రియాక్ట్ ఆర్ యాంగులర్, ఇలాంటివి నేర్చుకోవాలి. అండ్ టైప్ స్క్రిప్ట్ కూడా. టైప్ స్క్రిప్ట్ అనేది ఇంకా యాడ్ ఆన్ లాగా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాక్ ఎండ్ యూ నీడ్ టు లైక్ సెట్ నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్. వీటితోటి ఇవి ఏంటంటే ఇంత నేర్చుకుంటూ వచ్చేసేది. చాలా థింగ్స్ అడిషనల్గా ఉన్నాయి బట్ ఇవి స్టార్ట్ విత్ దీస్ అనమాట ఇంకా. అండ్ డేటాబేసెస్ యూ నీడ్ టు కంఫర్టబుల్ విత్ డేటాబేస్ లైక్ SQL ఆర్ నో SQL. ఏదో ఒక SQL తీసుకోండి, ఏదో ఒక నో SQL తీసుకోండి. రెండింటితోటి ఈ 3 కొలాబరేటివ్గా యాప్ డెవలప్ చేయండి. దట్స్ ఇట్, యు ఆర్ ఇంటూ. నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐ రికమెండ్ ఫుల్ స్టాకే. ఎందుకంటే అదే అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే నా అందరూ ఇక్కడ జూనియర్స్ ఉంటారు మేజర్గా, ఫ్రెషర్స్, లెస్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఫుల్ స్టాక్లో ఇన్వాల్వ్ అవ్వండి అని ఎందుకు చెప్తానంటే మెజారిటీ ఆఫ్ ద అవుట్ సైడ్ వరల్డ్ జాబ్స్ అన్ని కూడా ఫుల్ స్టాక్ వాళ్ళకే ఉంటాయి. యాజ్ అ ఫ్రెషర్గా మీరు ఇప్పుడే మాస్టర్స్ కంప్లీట్ చేశారో లేదా బీటెక్ కంప్లీట్ చేశారో, మీరు ఎంత మెషిన్ లెర్నింగ్ సర్టిఫికేషన్లు చేయండి, ఎంత మెషిన్ లెర్నింగ్ మీద స్కిల్ ఉండని, యూ విల్ నాట్ గెట్ ఎ జాబ్ యాజ్ మెషిన్ లెర్నింగ్లోకి డైరెక్ట్ ఇన్వాల్వ్ చేయరు. ఈవెన్ యాజ్ అ బీయింగ్ ఎ 10 years ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్, ఐ డోంట్ పుట్ మై రిస్క్. అంటే నేను ఒక జూనియర్ డెవలపర్ ఫ్రెషర్గా దాని మీద రిస్క్ చేసి ఐ డోంట్ గివ్ సమ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేయమను, లేకపోతే సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కాన్సెప్ట్స్ని నేను వాళ్ళకి ఇవ్వను. ఐ గివ్ సమ్ స్మాల్ టాస్క్ ఇస్తాను. లాటర్ ఆన్ ఆఫ్టర్ 4-5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే గెట్ ఇన్ టు ద సీరియస్ యాక్టివిటీ. బికాస్ దే కాంట్ అనలైజ్ ద రియల్ వరల్డ్ సినారియోస్ అనమాట. అంటే రియల్ వరల్డ్ మీకు తెలియదు. మీరు ఏంటంటే ఒక సింపుల్ ఒక చిన్న యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసి వెనకాల 2 API డెవలప్ చేయగా ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అది కాదు, ఇంకా చాలా ఉంటాయి. యూ నీడ్ టు లెర్న్ అబౌట్ DevOps కూడా. ఫుల్ స్టాక్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాక్లో యూ ఆర్ బికమింగ్ ఏ మోర్ సీనియర్ డే బై డే. అంటే యూ ఆర్ లెర్నింగ్ మోర్ అబౌట్ DevOps అండ్ కూడా మొత్తం ఇప్పుడు DevOps కూడా మేమే చేసేసుకుంటాం మా ఫుల్ స్టాక్ అప్లికేషన్స్కి. సో దట్ ఈస్ వాట్ ఫుల్ స్టాక్ ఈజ్ ఆల్ అబౌట్. రెడీగా మార్కెట్లో ఇవి నేర్చుకుంటే చాలు. ఇవి చాలా ఈజీ నేర్చుకోవడం అండ్ రెడీగా జాబ్స్ ఉంటాయి. వెదర్ యూ ఆర్ ఫ్రెష్ ఆర్ మిడ్ లెవెల్ ఆర్ సీనియర్ లెవెల్. ఇంకోటి చాలా వరకు గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్ కానీ కూడా వీటి మీదనే ఉంటాయి, ఫుల్ స్టాక్ మీద. ఓకే, అంటే ఫుల్ స్టాక్ వచ్చినప్పుడు ఎక్కడైనా సర్వ్ అవ్వగలుగుతాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సర్వ్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వరల్డ్లో మనకి యాప్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ నీడ్ ఒక డేటాబేస్ని కంట్రోల్ చేయడానికి వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ కావాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద యాప్, లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి ప్రతి కంపెనీస్కి. మీరు చూసేది ఫ్లిప్కార్ట్ ఒక యాప్ చూసారు, లేకపోతే అమెజాన్కి ఒక యాప్ కాదు. యాక్చువల్గా బిహైండ్ ఆ కంపెనీస్కి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అదర్ యాప్స్ ఉన్నాయి విచ్ మేనేజెస్ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. వాళ్ళ డేటా వేర్ హౌస్ అవ్వచ్చు, షిప్పింగ్ అవ్వచ్చు, కంట్రోలింగ్ విత్ రీటైలర్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ అవ్వచ్చు, ఇంకా ఎంప్లాయీ బెనిఫిట్స్, ఎంప్లాయీ పోర్టల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళ బ్యాంకింగ్, వాళ్ళ ఫైనాన్స్ రిలేటెడ్ అన్నీ కూడా మీకు కనిపించేది Amazon.com, Amazon.in. కానీ ఇంకా యాక్చువల్ బ్యాక్ ఎండ్లో ఉంటాయి. ఇప్పుడు ఎంతెందుకు నేను వర్క్ చేసే హ్యూమానా అనే హెల్త్ కేర్ కంపెనీలో కూడా మనకి వాళ్ళ హెల్త్ కేర్ కంపెనీ అంటే ఏముంది, మన ఇన్సూరెన్స్ కోసం ఒక వెబ్సైట్ ఉంటుంది కాదు. యాక్చువల్గా బ్యాక్ ఎండ్ చూస్తే వాళ్ళకి లిటరలీ మోర్ దెన్ 85 to 170 యాప్స్ ఉన్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ సమ్ యాప్స్ ఆర్ లైక్ నెస్టెడ్ యాప్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో అరౌండ్ అలా ఉన్నాయి మేనేజింగ్.
ఇవేంటి, నేను యూజర్ ఇంటర్ఫేస్ ఉన్న యాప్స్, ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ లేకుండా సమ్ సిస్టమ్ మేనేజ్ చేసే యాప్స్ ఇంకా కొన్ని వేరే ఉంటాయి. వెదర్ యూ ఆర్ డెవలపింగ్ అన్ APIs దట్ డజంట్ హ్యావ్ API డజంట్ హ్యావ్ ఇంటర్ఫేస్ బట్ యట్ ఇట్ ఈస్ కమ్యూనికేట్ విత్ లాట్ ఆఫ్ అదర్ జాబ్స్, క్రాన్ జాబ్స్ అంటారు, షెడ్యూల్ జాబ్స్ అంటారు, ఇవన్నీ మేనేజ్ చేస్తుంటాయి APIs. సో ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇది ఒక బెనిఫిట్ మీకు. అండ్ లైక్ ఐ సెడ్ టిల్ నౌ ఫుల్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా లెంతీగా ఉంటుంది. ఇది తెలుసుకొనే ఇండస్ట్రీకి రండి. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, వెదర్ యు ఆర్ లాట్ ఆఫ్ బిజీ రైట్ నౌ, యూ డో జస్ట్ లిజన్ టు ద ఆడియో, యూ డోంట్ నీడ్ టు వాచ్ ద వీడియో ఫర్ దిస్, అట్లీస్ట్ లిజన్ టు ద ఆడియో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద డెవాప్స్ పార్ట్. డెవాప్స్ పార్ట్ ఇందాక నేను చెప్పినట్టు మనకి దీస్ డేస్ ఏమవుతుంది, వెబ్ సర్వర్ కానీ, నెట్వర్క్ అప్లికేషన్ సర్వర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, ఇంకా నేను నా కోడ్ ఇంతకుముందు ఇంతకుముందు టీమ్ ఫౌండేషన్ సర్వర్, విజువల్ స్టూడియోది TFS సర్వర్స్ వరకు వాళ్ళకు ఉండే దాంట్లో కోడ్ డిపాజిట్. ఇప్పుడు అలా కాదు, కోడ్ అంతే ఎక్కడ పెడుతున్నాం, మన గిట్హబ్లో పెడుతున్నారు మీరు అందరూ. కానీ జనరల్గా గిట్హబే కాదు, ప్రీమియం గిట్హబ్స్ వేరే ఉంటాయి, గిట్ ల్యాబ్ అని ఇలా వేరే ఉంటాయి కొన్ని, గిట్ హోస్ట్ అంటే కోడ్ హోస్టింగ్, కోడ్ రిపాజిటరీస్ వెబ్సైట్స్, దాంట్లో కోడ్ పెడతాం, అది కూడా క్లౌడ్ ద్వారా మేనేజ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఆల్రెడీ మీ అందరికి గిట్హబ్ తెలుసు, గిట్హబ్లో మీరు కోడ్ పెడుతున్నారంటే యూఆర్ ఆల్రెడీ ఇంటూ ఏ క్లౌడ్ రిపాజిటరీ, మీ సొంత మెషిన్లో పెట్టుకోవట్లేదు క్లౌడ్, మీరు ఎక్కడో పెడుతున్నారు. ఇప్పుడు ఆ కోడ్ని 4-5 డెవలపర్స్ కొలాబరేటివ్గా ఎట్ ఏ టైం వాడుకోవడం, ఎట్ ఏ టైం కమిట్ చేయడం, ఎట్ ఏ టైం మేనేజ్ చేస్తున్నారు. మీ చేంజెస్ అని వాళ్ళకి తెలుస్తుంటాయి, వాళ్ళ చేంజెస్ అని మీ చేంజ్ తెలుస్తుంటాయి, ఎవ్రీథింగ్ కంటిన్యూస్గా క్లౌడ్లో హోస్ట్ అయి ఉంది. ఓకే, యు ఆర్ నాట్ స్టోరింగ్ ఇట్ ఇన్ యువర్ లోకల్ మెషిన్స్ అనమాట. మీరు చేసే చేంజెస్ని ఎప్పటికప్పుడు పుష్ చేస్తున్నారు గిట్హబ్లోకి, అంటే నథింగ్ బట్ దట్ ఈస్ ఎ క్లౌడ్ సర్వీస్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్ కూడా ఏంటంటే మనకి మీ సొంతంగా సర్వర్స్ని మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే యూ నీడ్ టు మేక్ షూర్ కంటిన్యూస్ కరెంట్ సప్లై ఉండాలి. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్, ఇప్పుడు 1000 పీపుల్ ఉన్నారు, సడన్గా ఫ్లిప్కార్ట్ బిలియన్స్ ఎలా అనగానే మిలియన్స్ ఆఫ్ పీపుల్ పడతారు వెబ్సైట్ మీద, క్రాషెస్ అవుతాయి. మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు, లాంగ్ బ్యాక్ చేసి ఉంటారు, వెబ్సైట్ క్రాష్ అయిపోయింది, ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చేసి. ఈ దీస్ డేస్ అవి చూస్తుండరు మీరు, ఎందుకంటే దీస్ డేస్ ఎవ్రీథింగ్ క్లౌడ్ అయిపోయింది. క్లౌడ్ అయిపోయిందంటే ఏంటంటే ఆటో స్కేలింగ్ అంటారు అనమాట. ఆటో స్కేలింగ్ అంటే ఏంటంటే నా వెబ్ సర్వర్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆ క్లౌడ్లో 1000 మెంబర్స్ వస్తున్నాయంటే ఒక 3 వెబ్ సర్వర్స్ నడుస్తుంటాయి. సడన్గా 3000 పీపుల్ వచ్చేసారంటే ఆటోమేటిక్గా వెబ్ సర్వర్స్ ఇన్స్టాన్సెస్ అంటారన్నమాట, వీటిని అవి పెంచేసుకుంటుంది, స్కేలింగ్ అయిపోతుంది. స్కేలింగ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకో 10 వెబ్ సర్వర్స్ నడుస్తుంటే 3000 ఇన్పుట్ని హ్యాండిల్ని 3000 ఇన్పుట్ రిక్వెస్ట్ని హ్యాండిల్ ఈజీగా చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఆల్ క్లౌడ్ అబౌట్. క్లౌడ్కున్న బెనిఫిట్ అది అనమాట. ఇంకోటి ఏంటి, డేటా బ్యాకప్. డేటా అంటే ఏంటంటే ఎనీ టైం వెబ్ సర్వర్ క్రాష్ అయినా, డేటాబేస్ సర్వర్ క్రాష్ అయినా మనకు డేటా అనేది లాస్ అవ్వదు. ఇంకోటి సర్వీస్ అనేది కూడా జనరలీ డౌన్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైం మన లొకాలిటీ అంటే మన ఇండియాకి దగ్గరలో ఉన్న సర్వర్స్ నుంచి మనకి వస్తుంటాయి రిక్వెస్ట్, సర్వీస్, వెబ్ సర్వీస్ అని, అప్లికేషన్ సర్వర్స్ కానీ, రీజియన్స్ అంటారు అన్నమాట వీటిని యాక్చువల్ చెప్పాలంటే. ఎనీ టైమ్ ఆ రీజియన్ డౌన్ అయినా కూడా వెంటనే అదే కంటిన్యూస్గా ఇంకా వేరే రీజియన్స్లో బ్యాకప్ చేస్తుంటుంది కంటిన్యూస్గా. సో ఎనీ టైం ఏదైనా సర్వీస్ డౌన్ అయినా కూడా మనకి వేరే రీజియన్ నుంచి స్టిల్ సర్వీస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. డేటా కన్సిస్టెన్సీ, అప్లికేషన్ కన్సిస్టెన్సీ అనేది, సెక్యూరిటీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వదు. సో ఇలా మెయిన్ బెనిఫిట్స్ ఇవన్నమాట. అంటే ఏంటంటే ఆటో స్కేలింగ్ అవుతుంటుంది క్లౌడ్లో ఉండడం వల్ల. ఐ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ పవర్ సప్లైస్, ఐ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ సమ్ ఇష్యూస్, క్రాష్ అవుతుందా లేదా, ఐ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ వాట్ ఈస్ దట్, డేటా బ్యాకప్ ఎలా అవుతుంది, పవర్ సప్లై ఎలా అవుతుంది. ఇంకోటి ఏంటి, సమ్ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్, అంటే సడన్గా భూకంపం వచ్చినా, సడన్గా పెద్ద తుఫాన్ వచ్చినా, నా వెబ్ సర్వర్, నా ఆఫీస్లో ఉండే వెబ్ సర్వర్ క్రాష్ అయిపోతుంది. బట్ ఎక్కడో నేను ముఖ్యంగా ఈ డెవాప్స్ క్లౌడ్ కంపెనీస్ అన్ని కూడా అవి హోస్ట్ చేయడమే కొంచెం సేఫ్ జోన్స్లో హోస్ట్ చేస్తారు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు వాటికి, మనకి డ్రాప్ అవుతుందో లేదో అనేది. సో మనకు అది డ్రాప్ అవ్వదు, కన్సిస్టెన్సీ చిన్న డిస్టర్బెన్స్ ఉంది అందుకే ఆపాను. సో ప్రాబ్లం ఉండదు మనకి డెవాప్స్లో క్లౌడ్ సర్వీస్ని ఆఫ్ చేసుకోవడం వల్ల. క్లౌడ్ సర్వీస్ని, కాకపోతే క్లౌడ్ సర్వీస్ ఏంటంటే ఇంకోటి చాలా వరకు క్యాలిక్యులేట్ చేస్తే కూడా అందరూ మన సొంతంగా నెట్వర్క్ ఇంజనీర్స్ని, స్టాఫ్, వాళ్ళ శాలరీస్, మన లోకల్గా వెబ్ సర్వర్స్ని కరెంట్ సప్లై రన్ చేయడం, కంటిన్యూస్గా దాని హార్డ్వేర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ. అంటే హార్డ్వేర్ ఇంప్రూవ్ చేయాలంటే హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ 2 ఉంటాయి మనకి. ఆ రెండింటిని మేనేజ్ చేయాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంటుంది. అందుకే దాని మనీతో పోలిస్తే క్లౌడ్ అనేది మనీ సేవ్ చేసింది, చాలా సేవ్ చేస్తుంది మనీ. సో దట్స్ వై కంపెనీస్ ఆర్ ఆప్టింగ్ ఫర్ క్లౌడ్. సో క్లౌడ్లో ముఖ్యంగా ఎవరు రావాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్, యూనిక్స్ ముఖ్యంగా, మిగతా కూడా కావాలి కానీ లైనక్స్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, షెల్ స్క్రిప్టింగ్, ఇది పైథాన్, దీంట్లో లైనక్స్లో బాగా పైథాన్ వాడుతున్నారు. సో ఇవి వచ్చిన వాళ్ళు రావాలి. ఓకే, ముఖ్యంగా నెట్వర్కింగ్ మీద. ఇంకోటి నెట్వర్కింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, సిస్టమ్ లెవెల్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ,
నెట్వర్కింగ్, ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ నెట్వర్కింగ్తో పాటు ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఏంటంటే వెదర్ యు ఆర్ మెషిన్ లెర్నింగ్, వెదర్ యువర్ డేటా సైన్స్, వెదర్ యువర్ ఫుల్ స్టాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నిటికీ కూడా సోర్స్ వీళ్ళే డెవాప్స్ వాళ్ళు. అంటే ఎందుకంటే మన డేటా అనేది, మన వెబ్ సర్వర్స్ అనేది ఎవ్రీథింగ్ అక్కడే హోస్ట్ అయి ఉంది కాబట్టి ఎవరికైనా కూడా వారికి వచ్చే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అన్నిటి కూడా రావాల్సింది ఇక్కడి నుంచే. సో డెవాప్స్ అనేది అది వాడతాం. చాలా ఫ్యూచర్ ఉంది డెవాప్స్ కూడా, డే బై డే గ్రో అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ ఆటోమేషన్ అవుతుంది డెవాప్స్ అనేది. కంటిన్యూస్ ఆటోమేషన్ అంటే ఒకప్పుడు మాన్యువల్గా చేసే చాలా యాక్టివిటీస్, 20 మంది డిప్లాయ్మెంట్ టీం ఉండేది, మాది ఇప్పుడు 2 అయిపోయారు. అంటే అర్థం చేసుకోండి, ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్గా డెవాప్స్లో ఉన్న వాళ్ళు కంటిన్యూస్ కీపప్ చేయకపోతే యూ విల్ బి అవుట్డేటెడ్. సో దట్స్ వాట్. అయితే ఫుల్ స్టాక్ కన్నా కూడా డెవాప్స్ ఎందుకు రిస్క్ ఉందనంటే, డెవాప్స్లో మొన్నటి వరకు నేను చెప్పినట్టు చాలా యాక్టివిటీస్ మాన్యువల్ చేసేవారు. అయితే మాన్యువల్ చేస్తున్న యాక్టివిటీస్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, రొటీన్ అంటే నేను ఇప్పుడు వెదర్ డిప్లాయింగ్ టు ఎ సర్వర్ ఇన్ నా నేను వర్క్ చేసిన ఫస్ట్ కంపెనీలో, సెకండ్ కంపెనీలో, థర్డ్ కంపెనీలో ఆల్మోస్ట్ ప్రాసెస్ సేమ్ ఉందంటే, ఇండస్ట్రీలో ఏమవుతుందంటే ఆటోమేట్ అయిపోతుంది. ఆటోమేట్ అంటే యూ డోంట్ నీడ్ ఎ పర్సన్ టు డూ దట్ యాక్టివిటీ అనమాట, ఆర్ యూ డోంట్ నీడ్ సో మెనీ పీపుల్ టు డూ దట్ యాక్టివిటీ, ఆర్ యూ డోంట్ నీడ్ దట్ మచ్ టైమ్ టు డూ దట్ యాక్టివిటీ. అంటే వెదర్ యూ ఆర్ రెడ్యూసింగ్ ఎఫర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టైమ్, ఆటోమేట్ అయిపోతుంది, ఆర్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, బేసికలీ చెప్పాలంటే. సో ఇది అయిపోతుంది కాబట్టి డెవాప్స్ ఏమైందంటే కంటిన్యూస్గా ఆటోమేట్ అయిపోతుంది. డెవాప్స్లో మాన్యువల్ డిప్లాయ్మెంట్స్, మాన్యువల్గా ప్రాసెస్ చేసేవారంటే జాబ్స్ పోతుంటాయి, జాగ్రత్త. సో అందుకే డెవాప్స్లో కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉండాలి. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ డెవాప్స్, ఎవ్రీథింగ్ దాంట్లో అప్డేట్ అవుతుండాలి. కానీ డెవాప్స్ అనేది మాత్రం రోజు రోజుకి ఎలా అయిపోతుందంటే, వీ డోంట్ నీడ్ సో మెనీ పీపుల్ టు డూ దీస్ యాక్టివిటీస్ అన్నట్టు అయిపోతుంది. ఓకే, జస్ట్ మినిట్. యా, సో అదే సన్లైట్ వస్తుంది నాకు ఇక్కడ నుంచి, అందుకే నేను కొంచెం మార్చాను, బట్ స్టిల్ సన్లైట్ వస్తుంది, సారీ ఫర్ దట్. సో యా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ వద్దాం. మెషిన్ లెర్నింగ్ వచ్చేసి ఏంటంటే, ఇందాక ఫుల్ స్టాక్ వాళ్ళు మెషిన్ లెర్నింగ్కి రండి అని అంటున్నాను, అండ్ నాట్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ అయిన అవ్వకండి. ఎందుకంటే బ్యాక్ అండ్ బాగా ఇందాక డెవలప్ చేస్తున్నారు చూసారా, ఏపీఐస్ అవన్నీ కూడా కాంప్లెక్స్. అందులో ఏంటి, మీరు కాంప్లెక్స్ కోడింగ్ చేస్తున్నారు, డేటా స్ట్రక్చర్స్ కానీ, అల్గరిథమ్స్ కానీ, కాంప్లెక్స్ అన్నీ కూడా చేస్తున్నారు, రికర్సివ్ ఫంక్షన్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, మొత్తం ఇవన్నీ చేస్తుంటారు దాంట్లో. వాళ్ళు అందులో కమాండ్ ఉంది కాబట్టి నౌ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ 4 years ఆర్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ టు మెషిన్ లెర్నింగ్, దెన్ యూ విల్ మెషిన్ లెర్నింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ పెంచుకోండి. నేను అందరికి చాలా మందికి రికమెండ్ చేస్తాను, అన్న కోడింగ్ కష్టం, లాంగ్వేజ్ కష్టం ఏ ఉండవు. సర్వైవ్ అవ్వాలి అంటే యూ నీడ్, డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. నేను చెప్తున్నాను చాలామందికి, నేను కోడింగ్ నేర్చుకోకుండా జాబ్ చేయగలచా, ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవచ్చా అంటే, ఏదో 2-3 టూల్స్ నేర్చుకొని 2-3 years 5 years సర్వైవ్ అవుతారేమో, కానీ నెక్స్ట్ 60 years వరకు వర్క్ చేయాలి మీరు. ఓకే, ఇండస్ట్రీలో 60 years వచ్చే వరకు వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ మనకి రిటైర్మెంట్ ఏజ్ అది కాబట్టి. సో కోడింగ్ ఇప్పుడు యంగ్ ఏజ్, ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏజ్ అవుతున్న కొద్దీ లెర్నింగ్ క్యాపబిలిటీ తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం ద టైమ్ టు లెర్న్ అనేది కూడా తక్కువ ఉంటుంది మనకి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఎవర్ సమ్ అదర్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో యంగ్ ఏజ్లోనే అర్థం కాకపోయినా టైం చాలా ఎఫర్ట్స్ పెట్టి కోడింగ్ నేర్చుకోండి. ఒకరు కాకపోయినా ఒకరు యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నేర్పిస్తున్నారు, ఒకరిది కాకపోయినా ఒకరిది మీరు ఎవరో ఒకరు పట్టుకుంటే వాళ్ళు చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది, కోడింగ్ చెప్పే విధానంగానే అంత. ఒకరిది అర్థం కావట్లేదు అంటే నెక్స్ట్ ఇంకోటి. ఒక్కోసారి ఏంటంటే మల్టిపుల్ పీపుల్ చెప్పేది సేమ్ కాన్సెప్ట్ వింటే మీకు అర్థమైపోతుంది, ఒక్కోసారి అది కూడా బెస్ట్. ఇంకోటి అన్నిటికన్నా చాలా రిలయబుల్ వే ఆఫ్ లెర్నింగ్ ఏది ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్. అంటే ఏంటంటే లెర్న్ సంథింగ్ అలాంగ్ విత్ యాప్ డెవలప్మెంట్. జస్ట్ ఏదో కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కాకుండా కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏమైనా చేయగలుగుతున్నామా చూసుకోండి. సో మిషన్ లెర్నింగ్లో వచ్చేసి ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రికర్సివ్ ఫంక్షన్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే హియర్ వి డీల్ విత్ అబౌట్ లాట్ ఆఫ్ డేటా అనమాట మిషన్ లెర్నింగ్స్లలో. అంటే ఇన్పుట్ అనేది మనకు చాలా ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ అనేది కూడా చాలా కాంప్లికేట్ కంప్యూటింగ్ చేస్తుంటాం. సో అయితే అందుకే జావా ఆర్ పైథాన్ ఆర్ బెస్ట్ అనమాట మిషన్ లెర్నింగ్స్లో. ఐ రికమెండ్ పైథాన్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ లైబ్రరీస్ అవైలబుల్ రెడీగా ఈ కాంప్లెక్స్ కంప్యూటేషన్స్ చేయడానికి. డేటా ఆపరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రాఫ్స్ అవ్వచ్చు, ఆల్జీబ్రా అంటే లైక్ ముఖ్యంగా క్యాల్కులస్, ఇట్లాంటి స్టాటిస్టిక్ ఆపరేషన్స్ ఇట్లాంటివి. ఇంకోటి, సో మెషిన్ లెర్నింగ్కి రావాలనుకుంటున్నారంటే మీకు వాట్ ఈస్ దట్ లాట్ ఆఫ్ కోడింగ్ నాలెడ్జే కాదు, యూ నీడ్ టు హ్యావ్ మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్లో నేను పర్ఫెక్ట్గా లేను, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఐఎమ్ వీక్, ఈవెన్ నౌ టుడే మ్యాథ్స్ వీక్ అనుకునే క్యాండిడేట్స్ మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ యూ విల్ సర్వైవ్ లాంగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ లెర్నింగ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడమే కష్టం మీకు. కాన్సెప్ట్ నేర్చుకోవడం, గ్రాడ్యుయేషన్ అవ్వడం చాలా ఈజీ, బట్ రియల్ టైం జాబ్ తెచ్చుకోవడం అనేది, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అనేది, లేదా ఇంటర్వ్యూ క్రాక్ చేసి అదృష్టం కొద్ది ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసినా కూడా జాబ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చుక్కలు కనిపిస్తాయి. యూ విల్ ఫీల్ లైక్ హెల్
సో మ్యాథ్స్ చాలా రావాలి. మ్యాథ్స్ అంటే ముఖ్యంగా క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఈ పర్ముటేషన్, కాంబినేషన్ ఇట్లాంటి స్టాటిస్టిక్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ముఖ్యంగా మీన్, ఇవన్నీ స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, యావరేజ్ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. కాంప్లెక్స్ డేటా క్యాలిక్యులేట్ చేస్తాం. గ్రాఫ్స్ ఇవన్నీ రావాలి. గ్రాఫ్స్ ఎందుకంటే మనకు వచ్చిన ఇప్పటివరకు నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ నుంచి వచ్చిన వాటిని డేటా గ్రాఫ్స్గా ప్రొజెక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డేటా ఇవన్నీ కామన్గా చేస్తున్నా అంటే డేటా సైన్స్ అనేది వస్తుంటుంది మధ్యలోకి ఇన్వాల్వ్మెంట్. రెండు మిక్స్ అవుతాయి, రెండు సపరేట్గా కాదు యాక్చువల్గా. కాకపోతే డేటా సైన్స్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ డేటా ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, డేటా విజువలైజేషన్, డేటా అనలిటిక్స్ టూల్స్ని వాడుతుంటారు. సో ఎలాగో డేటా వచ్చేసింది కాబట్టి ఆ డేటా సైన్స్ గురించి కూడా ఇన్వాల్వ్ చేసేస్తాను. సో డేటా సైన్స్ వాళ్ళు ఏంటంటే హ్యూజ్ డేటా తోటి యూ విల్ డూ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కాదు ఇక్కడ నేను చెప్పేది, గుర్తుపెట్టుకుని. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టు దీస్ డేస్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. డేటాబేస్ ఆపరేషన్స్ కానీ, స్టోర్డ్ ప్రాక్స్, ట్రిగ్గర్స్, ఏంటది టేబుల్స్ క్రియేషన్, క్రెడ్ ఆపరేషన్స్, స్కీమా, డేటా మైగ్రేషన్స్, ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ వాళ్ళే చేసేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను. సో డేటా సైన్స్ వాళ్ళు ఇక్కడ చేసేది ఏంటంటే హ్యూజ్ డేటాని యూజ్ చేసుకొని, మళ్ళీ వన్స్ అగైన్ హ్యూజ్ డేటా అనేది అంటే ఏంటంటే దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ డెవాప్స్. సో లిటిల్ బిట్ ఆఫ్ డెవాప్స్ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ సోర్స్ వచ్చేసి డెవాప్స్ నుంచి వస్తుంది డేటా. యూ డోంట్ నీడ్ ఎంటైర్ డెవాప్స్ నాలెడ్జ్, బట్ డేటా అనేది డేస్ మొత్తం మనకు క్లౌడ్లో ఉంటుంది కాబట్టి క్లౌడ్లో నుంచి డేటాని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఎట్లా సేవ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో డేటా సైన్స్లో వచ్చేసి ఏంటంటే మనకి నేను ఇందాక చెప్పాను, డేటా సైన్స్ అంటే ఇట్స్ కమ్స్ ఉంటుంది డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, యాక్చువల్ డేటా సైన్స్ ఇవన్నీ కొలాబరేట్ చెప్తున్నాను, సపరేట్ కాదు. అంత టైం ఎక్కువ, చాలా టైం అయిపోతుంది ఇంకా. సో వీళ్ళు ఏంటంటే హ్యూజ్ డేటాని తీసుకొని అసలు గ్రాఫ్ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, స్టాటిస్టిక్స్ వీళ్ళు కూడా చేస్తుంటారు. వీళ్ళు కూడా స్టాటిస్టిక్స్ ఇవన్నీ మ్యాథ్స్ అవన్నీ ఇన్వాల్వ్ ఉంటాయి పక్కా వీళ్ళకి కూడా. సో వీళ్ళు ఏంటంటే ఆ ప్రొజెక్షన్స్ని ఎస్టిమేట్ చేయడం, ముఖ్యంగా డేటా విజువలైజేషన్స్ టూల్స్ వాడడం, డేటా అనలిటిక్స్ టూల్స్ వాడడం. అంటే మనకి హౌ అవర్ సేల్స్ ఆర్ గ్రోయింగ్, హౌ అవర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ కమింగ్, స్టాక్ ప్రొజెక్షన్స్ మీరు చూస్తుంటారు, స్టాక్ గ్రాఫ్స్ అవన్నీ కూడా, ఇవన్నీ కూడా డేటా సైన్స్ వాళ్ళు చేసే ఆపరేషన్స్. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తోటి కంపెనీని ప్రొజెక్షన్ ఎస్టిమేట్ చేయడం, ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడం, పాస్ట్ యూజ్ చేసుకుని వెదర్, ఇప్పుడు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తున్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ డేటా సైన్స్. లాట్ ఆఫ్ డేటా హిస్టరీ, అంటే ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ వెదర్ డేటాని అక్యుములేట్ చేసుకుని హౌ దట్ ఈస్ గోయింగ్, అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా పెరుగుతుంది ఫర్దర్గా, లేకపోతే కాలేజ్ ఫీజెస్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఓవర్ ది ఇయర్స్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డేటా, గివింగ్ ఎ ప్రొజెక్షన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే హ్యూజ్ డేటాని అండర్స్టాండ్ చేసుకొని ఆ గ్రాఫ్స్ని జనరేట్ చేయడం, గ్రాఫ్స్ నుంచి సమ్ కన్క్లూజన్స్ని అనలైజ్ చేయడం, దిస్ ఈజ్ వాట్ ఆల్ డేటా సైన్స్ అబౌట్. సో డేటా సైన్స్లో కూడా కొన్ని ఇప్పుడు నీకు చెప్పాను గ్రాఫ్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం కోడింగ్ చేయడానికి వాళ్ళకి పైథాన్ రావాలి. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ హ్యూజ్ ప్రోగ్రామింగ్, ఆఫ్ కోర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కానీ ప్రోగ్రామింగ్ కానీ, బట్ ఇట్స్ నాట్ లైక్ హ్యూజ్ అనమాట కంపేర్ టు లైక్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఫుల్ స్టాక్. బట్ డేటా సైన్స్లోనే నేను ఇందాక చెప్పాను అన్ని కొలాబరేట్ చెప్తాను కాబట్టి. బట్ ఇప్పుడు యూఆర్ యూజింగ్ సమ్థింగ్ టు డేటా అనలిటిక్స్ ఆపరేషన్స్ లైక్ హడూప్ ఇకోసిస్టమ్ ఇలాంటివి వాడుతున్నారు అనుకోండి. అఫ్ కోర్స్ అక్కడ మ్యాప్ రెడ్యూస్ కొన్ని ప్రోగ్రామ్స్కి మాత్రం SQL తోటి మేనేజ్ చేయలేము. అంటే కొన్ని టూల్స్ ఉన్నాయి మనకి, మ్యాప్ రెడ్యూస్ ఇవన్నీ ఏంటంటే జావాలో రన్ అవుతుంటాయి. మనకి వాటిని జావాలో అందరికీ నాలెడ్జ్ ఉండదు కాబట్టి కొన్ని టూల్స్ ఉన్నాయి మనకి, హైవ్ ఇట్లా పిగ్ అని ఇట్లా కొన్ని టూల్స్ ఉన్నాయి. అందులో మనం SQL ఫార్మాట్లో రాస్తే ఆటోమేటిక్గా మ్యాప్ రెడ్యూస్లో కన్వర్ట్ చేస్తుంది. కానీ బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయాలంటే యూ నీడ్ టు లెర్న్ జావా ఓవర్ దేర్, అలాంటి ఈకో సిస్టమ్స్లో, ఆర్ పైథాన్. సో డేటా సైన్స్ వాళ్ళు అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫిషియంట్. అక్కడ నీకు అంత లెవెల్ ఆఫ్ కోడింగ్ రావాలి కానీ, బట్ వితౌట్ ఎనీ లెస్ కోడింగ్ కూడా యూ కెన్ గెట్ ఇన్ టు దీస్ ఆపరేషన్స్. బట్ అట్ ది సేమ్ టైం లైక్ ఐ సెడ్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉండాలి. మెషిన్ లెర్నింగ్ వల్ల ఏంటంటే సేమ్ వీళ్ళు చేసేదే దీంట్లోనే ఇంకా ఇప్పుడు డైనమిక్గా సమ్ అనలిటిక్స్ చేయడం, అంటే కన్క్లూజన్స్ తీసుకురావడం యూజింగ్ ప్రోగ్రామింగ్, ఎందుకంటే సమ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయాలంటే I can't do using SQL queries. సో ఐ డూ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్లో ఇవే కాకుండా లాట్ ఆఫ్ ఇన్పుట్స్ రావడం, ఇన్పుట్స్ తగ్గట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెమెరా వచ్చేసి హ్యూమన్ని రికగ్నైజ్ చేస్తుంటుంది అటు ఇటు, అంటే హ్యూమన్ ఎర్ర రికగ్నైజ్ చేయాలని ఆల్రెడీ దీంట్లో ట్రైన్ చేసాం. ఓకే, అంటే ఈ కంప్యూటర్ కోడ్ రాసిన వాళ్ళు ఈ కెమెరాకి ఇప్పుడు హ్యూమన్ని డిటెక్ట్ చేయడం, ఆటోమేటిక్ నేను ఎటు పోతుంటే అటు ఫోకస్ నా మీదకి రావడం, ఇలాంటివన్నీ ఆల్రెడీ దీంట్లో కోడింగ్ రాస్తారు. దట్ ఈస్ వాట్ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే ఓకే ఇతను మనిషా కాదా, ఇతను మనిషి అయితే ఎంత దూరంలో ఉన్నాడు, ఫోకస్ని అప్పటికప్పుడు డైనమిక్గా మార్చేయడం, ఈ కెమెరా లెన్స్ ఏంటి, ఈ కెమెరా సిస్టమ్ ఏంటి, దాని తగ్గట్టుగా మార్చడం. ఓకే వెదర్ సన్నీగా ఉందా డార్క్ ఉందా, దాని ఇమేజ్ని ప్రాసెస్ చేయడం, ఇమేజ్ని ప్రాసెస్ చేసి దాని తగ్గట్టుగా సెట్టింగ్స్ మార్చేయడం, ఆటో మోడ్ వాడుతుంటారు మన సెల్ ఫోన్స్లో వాడుతున్నాయి. అన్నీ కూడా ఏంటంటే మెషిన్ లెర్నింగ్లో ఆల్రెడీ మనం సెట్ ఆఫ్ సమ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం మెషిన్ లెర్నింగ్లో ఇన్పుట్గా. ఈ ఇన్పుట్స్ ఒక 4 ఇన్పుట్స్ ఎస్ వస్తే ఇలా ప్రవర్తించు, 2 ఇన్పుట్స్ ఎస్ 2 ఇన్పుట్స్ నో వస్తే అప్పుడు ఇలా ప్రవర్తించు. ఆ ఇన్పుట్స్లో కూడా మన ర్యాంకింగ్స్ ఇలా అంతా ట్రైన్ చేసి పెట్టేస్తాం ముందే. అంటే మీకు ఏంటంటే
ఇఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 6, అదే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అన్నట్టు ఇది చేయి అంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఒక కండిషనే. మెషిన్ లెర్నింగ్లో వచ్చేసరికి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ కొలాబరేటివ్గా ఒక్కసారిగా వచ్చి సిస్టమ్ మీద పడితే అప్పుడు ఎలా ప్రవర్తించాలి. అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి టైంలో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్ న్యూ థింగ్, ఇట్ జస్ట్ వచ్చిన సిస్టమ్ని ఆల్రెడీ నేను దీంట్లో ట్రైన్ చేసేసాను, దట్ ఈస్ డూయింగ్ దట్. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే నేను ఈరోజు ఇలా ప్రవర్తించు అని చెప్పినప్పటికీ కూడా డే టు డే అదే ఏం చేస్తుందంటే అదే దాన్ని లెర్న్ చేస్తుంటుంది. ఇలా ఇలా చేస్తున్న కొద్దీ నాకు రిజల్ట్స్ అనేది రావట్లేదు, ఇంకొంచెం ఇది ట్యూన్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా సిస్టమ్ ఆటోమేటిక్గా లెర్న్ చేసుకొని మనకి రిజల్ట్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్ ఉంది. ఓకే, టెస్లా కార్ మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 4 SUVలు వస్తే ఇలా వెళ్ళాలి అని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. అది ఈ రోజు కాదు, రేపైనా ఎల్లుండైనా అవలెల్లుండైనా 4 కార్లు ఇలా వచ్చినప్పుడు ఇలానే వెళ్తుంది. దానికి అదేం నేర్చుకోవట్లేదు, నేను ఆల్రెడీ ట్రైన్ చేసేసాం దానికి. మెషిన్ లెర్నింగ్ అంటే ట్రైనింగ్ ద మోడల్. ఓకే, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఏంటంటే రోబోట్స్ లాగా అనమాట. ఇప్పుడు మనకి చిట్టి రోబోట్ తెలిసి అదేంటి పరిస్థితికి తగ్గట్టుగా మారిపోతుంది. అంటే ఏంటంటే ఈరోజు ఒక కండిషన్స్లో అలా ప్రవర్తించినప్పటికీ కూడా నెక్స్ట్ డే అలా ప్రవర్తించాలని లేదు, అంతకన్నా మంచిగా బెటర్గా ప్రవర్తించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఒక్కోసారి ఎలా అంటే లాట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హర్రర్ మూవీస్ చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్లో, ఇవన్నీ కూడా మీకు వచ్చే అమెజాన్లో రికమెండేషన్స్ ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎంతసేపటికి ఒక రోబోట్ అది చేసేస్తుంది అనుకోకండి. ఎనీథింగ్ విచ్ ఈజ్ లెర్నింగ్ కంటిన్యూస్లీ, ఆ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా లెర్న్ చేస్తుంది. నేను నేర్పట్లేదు, నేను కూడా రాయట్లేదు, నేను అప్డేట్ చేయట్లేదు, ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం నేర్చేసుకుంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందంటే అందరూ ఈవిల్ డెడ్ చూసిన వాళ్ళు, అంటే ఈవిల్ డెడ్ అనేది ఒక హర్రర్ సిరీస్, అది చూసిన వాళ్ళు జనరల్లీ మార్కెట్లో ప్రస్తుతం అందరూ కూడా సమ్ ద బ్రేకింగ్ బ్యాడ్ అని ఇంకో ఇంగ్లీష్ సిరీస్ చూస్తుంటారు కాబట్టి నాకు అది రికమెండ్ చేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం సమ్ 3 days తర్వాత అదే ఈవిల్ డెడ్ చూసిన వాళ్ళకి మళ్ళీ బ్రేకింగ్ బ్యాడ్ రికమెండేషన్ రావాలని రూల్ లేదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఆ సిస్టమ్ ఏదైతుందో ఈ ఈవిల్ డెడ్ చూసిన వాళ్ళు చాలామంది బ్రేకింగ్ బ్యాడ్ ఓపెన్ చేయగానే కట్ చేస్తున్నారు, దే ఆర్ లుకింగ్ ఇన్ టు సార్ మనీ వేసి చూస్తున్నారు అనుకో. ఆ సిస్టమ్ ఆటోమేటిక్ ఏం చేస్తారంటే లెర్న్ చేసుకొని నెక్స్ట్ డే ఆర్ 3 days తర్వాత ఈవిల్ డెడ్ చూసిన వాళ్ళకి సార్ మనీ హేస్ట్ రికమెండ్ చేస్తుంది బ్రేకింగ్ బ్యాడ్. అంటే ఏంటంటే సిస్టమ్ ఇక్కడ మోడల్ ఆటోమేటిక్గా ఇట్ ఈస్ లెర్నింగ్. అంటే చాలా సీక్వెన్షియల్ ఇన్పుట్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఈవిల్ డెడ్ ఇలా అన్ని సిరీసెస్ చూసిన వాళ్ళకి ఈ రికమెండేషన్ ఇస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే అవే అన్ని సిరీసెస్ చూసిన వాళ్ళకి వేరే రికమెండేషన్ ఇస్తుంది. ఎందుకంటే బికాస్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ ఆర్ దానికి ఆల్రెడీ ఇన్పుట్ వస్తున్న హ్యూజ్ డేటా అంటే ట్రైన్ అవుతుంది. ఇక్కడ మనిషి చిన్నపిల్లోళ్ళగా అనమాట. చిన్నపిల్లోడు ఏంటి ఐస్ క్రీమ్ కనిపించగానే తింటూ ఉంటాడు. కొంచెం పెద్దగా అవుతున్న కొద్ది ఏంటి ఐస్ క్రీమ్ ఇంత తినొద్దు, ఇంకా పెద్దగా అయిన తర్వాత అమ్మో ఇంత ఐస్ క్రీమ్ తింటే నాకు షుగర్ డయాబెటీస్. అంటే దట్ ఈస్ సేమ్ పర్సన్ ఈజ్ లెర్నింగ్ ఇట్. ఓకే, బట్ అదే ఇఫ్ యూఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రో అవుతున్నా కూడా ఇఫ్ యూఆర్ డూయింగ్ సేమ్ థింగ్, అంటే మనిషి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్ట్ కానీ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ సేమ్ థింగ్. ఇప్పుడు నా కార్ ఉంది, దాంట్లో మిషన్ లెర్నింగ్ ఉంది, అంటే ఏంటంటే అది ఆటోమేటిక్గా సెన్సార్స్ మల్టిపుల్ ఇంపాక్ట్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా కార్ ఆగిపోతుంటుంది. దానికి చాలా ఇన్పుట్స్ వస్తాయి, ఆగిపోద్ది. ఆ కార్ ఇప్పుడు ఈరోజు కాదు రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినా కూడా అలానే ఆగుద్ది, అంతే తప్ప దాన్ని ఆగే విధానం మారదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే అక్కడ జడ్జిమెంట్ చేసుకుంటుంది, ఆగాలా వద్దా, ఈ రోజు అయితే ఆగాలి ఎందుకంటే అది కొంచెం నాకు వెరైటీగా అనిపిస్తుంది, నెక్స్ట్ డే వచ్చేసి ఆగనవసరం లేదు ఎందుకంటే అది కూడా సడన్గా స్టార్ట్ అయిపోయింది అంటే నేను కూడా స్టార్ట్ అయిపోవచ్చు అని సమ్ ఇంటెలిజెంట్ లెర్నింగ్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రావాలంటే మీరు డోంట్ జంప్ ఇన్ డైరెక్ట్ మాస్టర్స్ ఆర్ ఫ్రెషర్స్ బీటెక్ ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎస్ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా వెళ్ళారంటే జాబ్స్ రావు. చాలా వరకు మనం ఫోకస్ పెట్టుకోవాల్సింది ఏంటంటే రెడీగా నేను జాబ్ మార్కెట్లోకి దిగాలి, జాబ్ మార్కెట్లో దిగి సంథింగ్ ప్రాక్టికల్ రియల్ టైం మీద వర్క్ చేస్తూ ఐ నీడ్ టు ఎర్న్ మై స్కిల్స్ అనమాట. స్కిల్స్ ఎర్న్ చేసుకుంటూ దెన్ ఎన్హాన్స్ యువర్ ఛాలెంజెస్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సో ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ రికమెండ్ ఈజ్ ఫుల్ స్టాక్గా వర్క్ చేస్తూ దెన్ గో ఇన్ టు మెషిన్ లెర్నింగ్, దెన్ గో ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మెషిన్ లెర్నింగ్కి రెండింటికి మధ్యలో డీప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంకా కాంప్లెక్స్గా ట్రైన్ చేస్తున్నాం, న్యూరల్ నెట్వర్క్స్ అని ఇంకా కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటి ఎలా థింక్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనే దాని గురించే ఈ డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ ఏమైనా వస్తాయి. కానీ అది బేసికల్గా ఐ డోంట్ నాట్ ఎక్స్ప్లెయిన్ టూ డీప్ ఇన్ ఇట్ రైట్ నౌ, ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. సో అంటే మనిషి బ్రెయిన్ లాగా ట్రైన్ చేయడమే, మనిషి బ్రెయిన్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ అనమాట. న్యూరల్ నెట్వర్క్ అట్లా థింక్ చేయడమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా థింక్ చేయడమే. దట్ ఈస్ నథింగ్ బట్ న్యూరల్ నెట్వర్క్. హౌ ఇట్ వర్క్స్, హౌ ఇట్ డెవలప్ అనేది సమ్ అదర్ టైం డిస్కస్ చేద్దాం. సో ఇలా సో ఎనీబడి జంపింగ్ డైరెక్ట్లీ ఇంటూ మెషిన్ లెర్నింగ్, డైరెక్ట్లీ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్. కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, కాంప్లెక్స్ థింకింగ్ ఉండాలి, రియల్ టైమ్ సిచ్యువేషన్స్. ఇంకోటి ఏంటి ఇక్కడ మీరు
ఇఫ్ ఐ డెవలప్ సంథింగ్ యూజింగ్ అప్లికేషన్, నేను ఇప్పుడు ఇంకో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఐ డూ ప్రతి మచ్ సేమ్ అనమాట, ప్రోగ్రామింగ్ ఆర్ వాట్ ఎవర్ మై ఛాలెంజెస్ ఆర్ స్కిల్స్ అనేది. బట్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇవన్నీ అలా కాదు, ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడు నా కెమెరాకి వచ్చేసి ఏంటి, మెషిన్ లెర్నింగ్ వాడికి ఇమేజ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే ఇది మొత్తం ఇది ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, సో వాయిస్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్, ఇవన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి, వెదర్ ఇక్కడ ఎలా ఉంది దాని తగ్గట్టుగా. ఇంకా ఇఫ్ ఐఎమ్ యూజింగ్ సమ్ అదర్ ఎలక్ట్రానిక్ కాంపనెంట్, నాట్ ఓన్లీ కెమెరా కాకుండా ఇంకేదైనా సమ్ అదర్ డివైజెస్ కూడా దీనికి అటాచ్ చేసి ఉంటే అన్నిటి నుంచి ఇన్పుట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఈ కెమెరాకి ఒకలా ఉంటుంది. వెన్ యూఆర్ డూయింగ్ ఎ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ ఫర్ కార్, దట్ ఈస్ వేరే, దట్ ఈస్ సమ్ అదర్ సిస్టమ్. వెన్ యూఆర్ డూయింగ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ హోమ్ ఆటోమేషన్, దట్ ఈస్ వే అదర్ సిస్టమ్. వెన్ యూఆర్ డూయింగ్ ఫర్ సెక్యూరిటీ రిలేటెడ్, ఒక కంపెనీకి సెక్యూరిటీ మేనేజ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ మనం వాడుతున్నాం అనుకోండి, దట్ ఇస్ ఆల్, ఎవ్రీ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ఈజ్ ఇండిపెండెంట్. ఒక దాంట్లో మెషిన్ లెర్నింగ్ అయినా అంటే మనకి ఎగ్జామ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ కాలేజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు బక్వాస్ మెషిన్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిలో మనకి ట్రైనింగ్ చేసి ఖతం అయిపోతుంది. రియల్ వరల్డ్కి వచ్చేసరికి అలా ఉండదు. రియల్ వరల్డ్లో వచ్చేసరికి ఒక్కొక్క మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో రావాలి అనుకుంటున్నట్టయితే, choose one of these area. I want to become a machine learning in automobile world. I want to become machine learning in electronics world. I want to become machine learning in some satellite communication, telecommunications or mobile world, వెబ్ వరల్డ్లో ఇలా అవుదామని ఒక చూస్ చేసుకోండి. ఆల్రెడీ స్టడీ చేయండి రకరకాల మెషిన్ లెర్నింగ్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కోడింగ్ ఒకటే వస్తే సరిపోదు, ఆ సిస్టమ్ని కూడా మీరు నేర్చుకోవాలి, సిస్టంలో నాలెడ్జ్ బాగా ఉండాలి మీకు. ఓకే, బికాజ్ ఇన్పుట్స్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలో తెలియాలి మీకు. ఇప్పుడు హీట్ సెన్సార్స్ ఉంటాయి, ఇమేజ్ సెన్సార్ ఉంటుంది, మనకి వాట్ ఈస్ దట్ సమ్ సౌండ్ సెన్సార్స్ నుంచి ఇన్పుట్స్ వస్తాయి, లేకపోతే ఇలా లైట్ సోర్సెస్, రాడార్ సోర్సెస్ నుంచి ఇన్పుట్ వస్తుంది. ఎన్నో రకాలుగా మెషిన్కి ఒక ఇన్పుట్ వస్తుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం అవుట్పుట్ని నువ్వు ఎలా కంట్రోల్ చేయాలి, అవుట్పుట్ని యూ షుడ్ మోస్ట్ ఆఫ్ కంట్రోల్ చేసేది సబ్ మైక్రో ప్రాసెసర్స్, ఇలాంటి కంట్రోలర్స్ ఉంటాయి కాబట్టి, ఆర్ ప్రాసెసర్స్ బేసికల్గా. వాటి నుంచి మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేస్తే హార్డ్వేర్ ఆటోమేటిక్గా అట్లా ప్రవర్తిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం లైక్ ఐ సెడ్ వాటి గురించి కూడా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఉన్న నా ఫోకస్ దాన్ని బట్టి ఈ కెమెరాకి ప్రోగ్రామ్ ఏం చేస్తున్నా, ప్రోగ్రామ్ ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, హే లెన్స్ని ఇంకొక 3 degrees తిప్పు ఆటో ఫోకస్ అవ్వడానికి, ఇంకొక ఫోకల్ లెంత్ ఇంకో ఇంత పెంచు, అపర్చర్ ఇంత పెంచని దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. ఓకే, సో దట్స్ వాట్, ఆ సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు. సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఐఎమ్ మెషిన్ లెర్నింగ్, ఐఎమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఎమ్ డూయింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ people laugh actually. Most often senior programmers may have experience or not, if I have some juniors, if I want to do machine learning, I want to do artificial intelligence bro అని అంటే we literally laugh inside actually చెప్పాలంటే. బట్ అట్ ద సేమ్ టైం ఓకే గో వాట్ యూ విల్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే తెలుసుకుంటారు. మేము ఇప్పుడు వచ్చేసి జూనియర్ గాడు ఇట్లాంటి అన్నోడుని మెషిన్ లెర్నింగ్ అలా కాదు అని సడన్ చెప్పిన వాడు డిసప్పాయింట్ అవుతాడు. వాడు ఈ సేస్ దట్ వీళ్ళకి ఏం తెలియదేమో అట్లా థింక్ చేస్తారు. ఒక్కసారి రేపు మార్కెట్లో రియల్ టైం మార్కెట్కి వచ్చేసరికి మాత్రం కథ వేరేలా ఉంటుందని అప్పుడు తెలుసుకుంటారు. ఓకే, సో దట్స్ వాట్. ఇప్పుడు చెప్పిన ఇంకోటి ఏంటి, సెక్యూరిటీ వచ్చేసరికి కూడా సైబర్ సెక్యూరిటీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఒక్కొక్క సిస్టమ్కి సెక్యూరిటీ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్కి మనకి సెక్యూరిటీ అనేది వేరేలా ఉంటుంది. మన ఇంట్లో రౌటర్స్ వాడుతుంటాం, సిస్కో రౌటర్స్, హార్డ్వేర్స్ ఇవన్నీ, వాటికి సెక్యూరిటీ వేరేలా ఉంటుంది. 1 minute. మన కార్ ఉంది, కార్కి బ్రేకింగ్ అవ్వకుండా కార్ ట్రాకింగ్, జీపీఎస్ ట్రాకింగ్, సెల్ ఫోన్కి సెక్యూరిటీ వేరే ఉంటుంది. ఆర్ వెదర్ యు ఆర్ డీలింగ్ విత్ సమ్ రైల్వేస్ ఆర్ ట్రైన్స్, ఏరోప్లేన్స్, అన్ని ఒక్కొక్క దానికి సెక్యూరిటీ. ఐ మీన్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, నాట్ పోలీస్ అండ్ ఆర్మీ అండ్ హ్యావీ కాదు. సో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది. సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, సమ్ యూఆర్ కంట్రోలింగ్ ద సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ RFID చిప్స్ అవ్వచ్చు, ఇమేజ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, సమ్ అదర్ డివైజెస్ ద్వారా కంట్రోలింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్రోటోకాల్ సాఫ్ట్వేర్, ముఖ్యంగా రెస్ట్ APIs నేను ఇందాక చెప్పాను, API డెవలప్మెంట్, దాంట్లో కూడా మనం చాలా సెక్యూరిటీస్, OAuth ఇంటిగ్రేషన్ అని ఇట్లా చాలా టోకెన్స్ అని సెక్యూరిటీ అనేది కూడా ఇంప్లిమెంటేషన్. కార్క్ అనేది ఏంటి, కీస్ ఉంటాయి, దాంట్లో పెట్టినప్పుడు ఒకలా ప్రవర్తించాలి, కీ మారినప్పుడు ఎలా ఏంటి అనేది ఆటోమేషన్ అనేది, సెక్యూరిటీ ట్రాకింగ్, GPS ట్రాకింగ్, ప్రతి ఒక్క సెక్యూరిటీ అనేది ఇండిపెండెంట్. సో చూస్ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఏరియా, డెవలప్ యువర్ కెరియర్ ఇన్ దట్ ఏరియా అండ్ గ్రో టువర్డ్స్ దట్. ఓకే, ఐ వాంట్ టు డూ సైబర్ సెక్యూరిటీ బ్రో అని అంటారు. సైబర్ సెక్యూరిటీ, బట్ ఇన్ విచ్ ఫీల్డ్? యూ నీడ్ టు చూస్ దట్ ఫీల్డ్. వితౌట్ చూసింగ్ దట్ ఫీల్డ్ కంప్లీటింగ్ ఎంటైర్ మాస్టర్స్ కంప్లీట్ చేసినా కూడా అందుకే ఆ క్లారిటీ లేని వాళ్ళు, అందుకే చెప్పాను ఇందాక, సైబర్ సెక్యూరిటీ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ వాళ్ళకి మాస్టర్స్ అయిపోయాక జాబ్ మార్కెట్లోకి రియలైజ్ అయ్యి మళ్ళీ ది మూవ్ టు డెవాప్స్ సైడ్ అనమాట. అఫ్కోర్స్ డెవాప్స్లో కూడా సెక్యూరిటీ ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ లైక్ 10%.
మ్యాక్సిమం డెవాప్స్లో ఇప్పుడు దీస్ డేస్, ఎందుకంటే సెక్యూరిటీ అనేది చాలా ఆటోమేట్ అయిపోయింది డెవాప్స్లో. యూ జస్ట్ నీడ్ టు ఇన్సర్ట్ సమ్ ఫీల్డ్స్ అన్ని ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఓన్లీ ఈ పోర్ట్ ఓపెన్ అవ్వాలి, ఈ యూజర్స్కి ఓపెన్ అవ్వాలి, ఈ సెక్యూరిటీ, ఈ యాక్సెస్కి ఐడికి ఓపెన్ అవ్వాలి, ఇట్లా కొన్ని కాన్ఫిగరేషన్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా. ఆఫ్ కోర్స్ రియల్ టైమ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ బ్యాక్ ఎండ్లో ఉంటారు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ అండ్ డెవాప్స్లోకి వచ్చేటోళ్ళు వీళ్ళు ఇవే చేస్తారు. ఓకే, సో సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ వచ్చేవాళ్ళు అలా సిస్టమ్ నేర్చుకోవాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కన్క్లూజన్, ఫుల్ స్టాక్, స్టార్ట్ యువర్ కెరియర్ విత్ ఫుల్ స్టాక్. ఆర్ డేటా సైడ్కి వస్తే కూడా డేటా సైన్స్ అంటే, డేటా సైన్స్ అంటే కూడా వన్స్ అగైన్ డేటా ఆపరేషన్స్ అంటే ఈటీఎల్ ఆపరేషన్స్ అంటారు, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఈటీఎల్ ఆపరేషన్స్ చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ చేస్తూ యూ నీడ్ టు గ్రో యువర్ కెరియర్ టువర్డ్స్ డేటా సైన్స్ అనమాట. డైరెక్ట్ డేటా సైన్స్ పోయి చేసామంటే నోబడి ట్రస్ట్ యూ, నోబడి గివ్స్ యూ దట్ హ్యూజ్ జాబ్స్ ఆర్ ఎవ్రీథింగ్. వన్స్ అగైన్ నీ జాబ్ పేరు డేటా సైన్స్ ఉంటుందేమో, నేను 100% గ్యారంటీ రాసిస్తాను. 3 years వాళ్ళు 4 years వాళ్ళందరూ కూడా మీరు డేటా సైన్స్ అంటారు. ఏం చేస్తున్నావు ఆఫీస్కి పోయాని అడిగితే ట్యాబ్లు, క్లిక్యూ, లేకపోతే సమ్ ఇన్ఫర్మాటికా, ఎస్ఎస్ఐఎస్లో ఆపరేషన్స్ అంటారు. దట్ ఈస్ నాట్ యాక్చువల్ డేటా సైన్స్. ఓకే, దాని డేటా సైన్స్ ఏంటంటే వచ్చిన డేటాస్ని ఇఫ్ యూ ఆర్ యూ డిరైవింగ్ సమ్ కన్క్లూజన్స్, నో, యూ ఆర్ జస్ట్ కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని జనరేట్ చేసి మళ్ళీ ఇంకోటికి ఇస్తున్నాం, వాడు కన్క్లూజ్ చేస్తాడు వాట్ యాక్షన్ వీ నీడ్ టు డూ అని. సో దట్స్ వాట్ యాక్చువల్ డేటా సైన్స్ ఈజ్, నాట్ జస్ట్ డూయింగ్ సమ్ టూల్స్ యూజ్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేసేసి డేటా జనరేట్ చేయగా ఐఎమ్ డేటా సైన్స్ ఇంజనీర్ అంటే కాదు, మొత్తంగా టూలే చేస్తుంది. స్టిల్ ఒక్కోసారి ఏంటంటే గ్రాఫ్ ఇలా వచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రిడిక్ట్ చేస్తే, అంటే హ్యూమన్ ప్రిడిక్షన్ ఈజ్ మచ్ మోర్ డైనమిక్ అండ్ ఛాలెంజింగ్ అండ్ రిస్క్ టేకింగ్ అనమాట. సో అలాంటి డెసిషన్స్ ఆర్ యూ ఏబుల్ టు మేక్ ఇట్, బికాజ్ గ్రాఫ్ ఇలా వెళ్తుంది. బట్ ఫర్దర్గా మన కంపెనీ నేచర్, మన కంపెనీ వరల్డ్, మన కంపెనీలో నేను నోట్ చేస్తున్న కొత్త ప్రోడక్ట్స్, మన కంపెనీ నేచర్, కస్టమర్ నేచర్ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని సమ్ కన్క్లూజన్ వచ్చి సమ్ డెసిషన్ మేకింగ్, దట్ ఈస్ వాట్ డేటా సైన్స్ ఇంజనీర్ ఈస్. నాట్ జస్ట్ జనరేటింగ్ ద గ్రాఫ్స్ అండ్ టేబుల్స్ అండ్ ఇది కాదు. సో ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రావాలంటే యూ నీడ్ టు వర్క్ ఇన్ లైక్ ఐ సెడ్ ఈటీఎల్ ఆపరేషన్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్, లిటిల్ బిట్ ఆఫ్ క్లౌడ్, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా మనకు మోస్ట్ ఆఫ్ ద డేటా వచ్చేదంతా కూడా క్లౌడ్ నుంచి వస్తుంది కాబట్టి. సో క్లౌడ్, సో ఇలాంటివి ఉంటాయి. అఫ్ కోర్స్ యూ నీడ్ టు లర్న్ పైథాన్, యూ నీడ్ టు లర్న్ NoSQL అండ్ SQL, ఇవి కూడా రావాలి. సో దట్స్ వాట్. సో ఫుల్ స్టాక్, డేటా సైన్స్ ఇలా ఈ రెండిట్లో వర్క్ చేస్తూ, లేదా ఒక దాంట్లో వర్క్ చేసినా కూడా యూ కెన్ స్టిల్ with little bit help these two, then move to machine learning. ఓకే, మెషిన్ లెర్నింగ్కి రావాలనుకున్న వాళ్ళు, ఫుల్ స్టాక్ వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ మొత్తం నాలెడ్జ్ ఉంది. దే నీడ్ టు లర్న్ అబౌట్ డేటా ఆపరేషన్స్, డేటా టూల్స్. ఈ డేటా వాళ్ళకందరికీ ఏంటి ఆల్రెడీ డేటాబేస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంది కాబట్టి దెన్ దే జస్ట్ నీడ్ టు లర్న్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దెన్ సో అప్పుడు ఏంటి వీళ్ళిద్దరు కూడా దెన్ దే కెన్ మూవ్ టువర్డ్స్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు రకరకాల కాన్సెప్ట్స్ మొత్తం ఉంటాయి, కానీ మెషిన్ లెర్నింగ్ ఒక్కదాని గురించి మాట్లాడాలంటేనే 3-4 గంటలు పడుతుంది, కానీ అంత చెప్పడం వేస్ట్ ఇప్పుడు. సో మెషిన్ లెర్నింగ్లో దే కెన్ మూవ్ టువర్డ్స్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే లైక్ యూ ట్రైన్ డివైస్ విత్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్పుట్స్, కాంట్రాడిక్టింగ్ కండిషన్స్ అండ్ టేక్ ఎ డెసిషన్. దట్ ఇస్ వాట్ మెషిన్ లెర్నింగ్. ఆ మెషిన్ లెర్నింగ్ ఇంకా డైనమిక్గా చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నట్టు డీప్ లెర్నింగ్, దెన్ దట్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో కెరియర్ అనేది ఇలా ప్రోగ్రెస్ అవ్వాలి. అయితే ఏంటంటే మనం వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ టువర్డ్స్ అవర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ టైమ్ అండ్ మనీ. మరి నువ్వు యూ కాంట్ స్పెండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ లర్నింగ్. నువ్వు టు బి జాబ్ మార్కెట్లో ఉండాలంటే రెడీగా నేను అందరికీ రికమెండ్ చేసేది ఫుల్ స్టాక్ సైడ్కి రండి. ఫుల్ స్టాక్ అంటే గుర్తుపెట్టుకో, మళ్ళీ ఫుల్ స్టాక్ అంటే మళ్ళీ దో సముద్రం. దాంట్లో కూడా స్టార్ట్ విత్ 1 layer, ఐదర్ గెట్ ట్రైన్డ్ ఇన్ బ్యాక్ ఎండ్, గెట్ ట్రైన్డ్ ఇన్ ఫ్రంట్ ఎండ్. మళ్ళీ ఇంకోటి, ఒక దాంట్లో కంఫర్టబుల్ పొజిషన్ ఉండదు. ఫ్రంట్ ఎండ్లో వచ్చేసామా, నెక్స్ట్ లెర్న్ బ్యాక్ ఎండ్. అఫ్కోర్స్ డేటాబేస్ అనేది కంటిన్యూస్ వస్తుండాలి. నా ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్ అవసరం లేదు అనుకోవచ్చు, బ్యాక్ ఎండ్కి డేటాబేస్ అవసరం. సో బ్యాక్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు బ్యాక్ ఎండ్ డేటాబేస్ నేర్చుకోండి, ఫుల్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. ఈ మూడిట్లో కంఫర్టబుల్ అయిన తర్వాత, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ కంఫర్ట్ అయిన తర్వాత, దెన్ యూ నీడ్ టు మూవ్ టువర్డ్స్ డెవాప్స్ సైడ్. అంటే డెవాప్స్ అంటే మొత్తం డెవాప్స్ ఇంజనీర్ ఆ ఫీల్డ్ కాదు, ఒక డెవాప్స్ క్లౌడ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఫుల్ స్టాక్ కోడ్, అవి నాలెడ్జ్ తెలుసుకోవాలి మీరు ఇక్కడ. అంటే ఎందుకంటే ఆల్రెడీ మైక్రో సర్వీసెస్ ఆర్ నా ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అంతా కూడా క్లౌడ్లోకి డిప్లాయ్ నేనే చేసుకుంటాను. అది బీయింగ్ ఏ సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, వీ డోంట్ డిపెండ్ ఆన్ డెవాప్స్ ఇంజనీర్స్. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే కొంచెం సెక్యూరిటీ అవన్నీ మేనేజ్ చేస్తారేమో, కానీ డైలీ డే టు డే డిప్లాయింగ్ అన్నిట్లో ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేయడం, ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేయడం, ప్రొడక్షన్ కాన్ఫిగ్స్, ప్రొడక్షన్ సీక్రెట్స్ మెయింటైన్ చేయడం, ప్రొడక్షన్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్, స్కేలింగ్, ఇవన్నీ కూడా మేమే చేస్తాం. అంతా మా కంట్రోల్ ఉంటుంది. సో అవన్నీ రావాలి. సో దెన్ యూ బికమ్ ఏ సీనియర్ ప్రో. దెన్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇన్ దట్ ఫీల్డ్, యు ఆర్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అనుకో, ముఖ్యంగా you want to do your own apps and everything, you can continue the full stack throughout life. I am never saying that full stack is only కొన్ని years వరకే చేయాలి, మెషిన్ లెర్నింగ్ పక్కా పోవాలి అట్లా ఏం లేదు. ఇట్స్ నాట్ లైక్ డేటా సైన్స్ అనేది కొన్ని years.
ఇఫ్ యూ వాంట్ టు డూ మెషిన్ లెర్నింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వాల్వ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దెన్ కమ్ ఫ్రమ్ దిస్ పాత్ అని చెప్తున్నాను నేను ఇక్కడ. దట్స్ వాట్. సో దట్స్ ప్రెటీ మచ్ నేను ఈరోజు కంక్లూడ్ చేసింది. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెచ్యూరిటీ, ఇప్పుడు నేను క్లారిటీ ఇవన్నీ కూడా నాకు కూడా ఇనీషియల్ కెరియర్లో రాలేదు. నాకు టీసీఎస్లో అదృష్టం కొద్దీ చాలామంది సీనియర్ మెంటర్స్ ఉన్నారు. సీనియర్ మెంటర్స్ అంటే లైక్ అప్పటికే నాకు నేను నా అదృష్టం అనుకోలే, లేకపోతే నేను వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధానం వాళ్ళకి నచ్చో, లేకపోతే నా ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం నచ్చో, నాకు అలాంటి మెంటర్స్ దొరికారు చాలామంది. దే ఆర్ లిటరల్లీ, నేను ఫ్రెషర్ ఉన్నప్పుడు దే ఆర్ లైక్ 15 years ఎక్స్పీరియన్స్, 14 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్, అలాంటి వాళ్ళు ఉన్నారు. మేబీ బికాస్ ఐఎమ్ వెరీ మచ్ సిన్సియర్ అండ్ జెన్యూన్ విత్ దమ్, వాళ్ళు నాకు అంతా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. అలా చాలామంది ఉండడం వల్ల నాకు ఇలాంటివన్నీ తెలిసాయి. వాళ్ళకు ఒకసారి మేనేజర్ కూడా చెప్పాడు, మేము మేనేజర్ అంటే ఆయన 20 years ఎక్స్పీరియన్స్, ఆయన ఏం చెప్పారంటే, మేము క్లయింట్స్ని ఇంప్రెస్ చేయడానికి, మార్కెట్ని ఇంప్రెస్ చేయడానికి, ఇండస్ట్రీని ఇంప్రెస్ చేయడానికి, అంటే మన కంపెనీని హైలైట్ చేయడానికి వీ యూజ్ లాట్ ఆఫ్ బిగ్ వర్డ్స్. అంటే అప్పట్లోనే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బిగ్ డేటా, వీఆర్ డూయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సేల్స్, వీఆర్ డూయింగ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ అవర్ డెవాప్స్ యాక్టివిటీస్. ఇట్లా పెద్ద వర్డ్స్ వాడతాం. పెద్ద వర్డ్స్ వాడి, ఎందుకంటే బిల్లింగ్ క్లయింట్ని ఇంప్రెస్ చేయాలి కాబట్టి. బట్ ఈ పెద్ద వర్డ్స్ అనేవి ఇండైరెక్ట్గా ఈ జూనియర్ ప్రోగ్రామర్స్ మీలాంటి వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని అటు సైడ్కి జంపింగ్ వచ్చేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు సక్సెస్ అవ్వరు దాంట్లో ఇనిషియల్గా, బికాస్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇండస్ట్రీలో హాట్ కేక్ లాగా వినిపిస్తున్న వర్డ్స్ని పట్టుకొని డైరెక్ట్ బ్లైండ్గా వెళ్ళారంటే పోతారు. మన క్యాపబిలిటీ ఏంటి, మన లెర్నింగ్ అనేది, ఇప్పుడు నేను సమ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నాడు, ఓకే, స్పెండ్ సమ్ 3 years in full stack, you will learn about apps and everything, development activities, then move to me. If you are a little bit slow, take some more time. If you are a little bit more, you wanted some full stack and I'm very weak in maths, I need some 3 years of experience, 3 years in calculus learning, machine learning ki kavalsinanta, data science kavalsinanta, maths నేర్చుకోవడానికి నాకు 3 years 4 years పడుతుందంటే take them. But anything without perfection jump in air అంటే your job you may get fired, or you may get hectic, you may torture అనిపిస్తుంది. ఎవ్రీ డే వర్క్ని ఎంజాయ్ చేయాలి. I literally enjoy every day my work, whether it is huge challenging activity, తల బాదుకునే యాక్టివిటీ, I enjoy because that is what I love to do. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు. కాకపోతే ఏంటంటే I know about coding, I know about this, but when it comes to business and coding ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్కి తగ్గట్టుగా కోడ్ రాయాలి. ఓకే, నీకు కోడింగ్, ఇప్పుడు నా కోడింగ్ నాకు జావా మొత్తం వచ్చి జావా వచ్చు కాదు, అక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏది దాని తగ్గట్టే నువ్వు కోడ్ రాయాలి. దిస్ బీ ఛాలెంజింగ్, బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఇట్స్ లైక్ సాల్వింగ్ ఏ పజిల్ అనమాట. సో దట్స్ వాట్ జాబ్ అనేది. ఏంటంటే మీరు సడన్గా హై ప్రెషర్ రోల్, అంటే కొందరు బ్రో ఐఎమ్ 2 years ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ అంటాడు. నో, యు ఆర్ నాట్ యాక్చువల్లీ. నేను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిందంటే 10లో వాడికి 7 8 వచ్చిండు. చాలా ఉంటాయి థింగ్స్. బట్ ఏంటంటే సింపుల్ యూఐ సింపుల్ డెవలప్ చేసి ఐఎమ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ అని మీరు మైండ్లో ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటే యూ విల్ నెవర్ లెర్న్. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ ఫుల్ స్టాక్ సీనియర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ అని చెప్తాను, కానీ బట్ స్టిల్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ లెర్నింగ్ ఇన్ డెవాప్స్ యాక్టివిటీస్. ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను వర్క్ చేస్తుంది ఓపెన్ షిఫ్ట్, AWS, రెండు క్లౌడ్స్ మీద వర్క్ చేస్తున్నాను. అజ్యూర్ మీద నేను ఇంతవరకు ఎన్నడూ వర్క్ చేయలేదు. గూగుల్ క్లౌడ్ లిటిల్ బిట్ వర్క్ చేశాను ఒక ప్రాజెక్ట్. అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా రియాక్ట్ ఒకటే వచ్చిన, అంటే రియాక్ట్ ఒకటే వచ్చి అంటే మిగతాది రాదని కాదు, మిగతాది ఏంటంటే నాకు రిక్వైర్మెంట్ ఎప్పుడు రాలేదు. ఇండస్ట్రీలో ఉండాల్సిన వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్, మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే అడాప్టబిలిటీ. ఇప్పుడు నేను ఇన్ని రోజులు జావా స్క్రిప్ట్ చేస్తున్నాను. దెన్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ API డెవలప్మెంట్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవడానికి నాకు 1 hour కూడా పట్టలేదు. నెక్స్ట్ పైథాన్లో నేను API స్టాఫ్ డెవలప్ చేయడానికి నాకు 4 hours కంటే ఎక్కువ టైం పట్టలేదు. అంటే మొత్తం జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని మొత్తం నేను Node.jsలో డెవలప్ చేసిన అప్లికేషన్ని సిమిలర్గా పైథాన్లో డెవలప్ చేయడానికి నాకు 4 hours కన్నా ఎక్కువ యాక్టివిటీ, అంటే లర్న్ చేసుకొని డెవలప్ చేయడానికి నాకు అంత టైం పట్టలేదు. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ అడాప్టబిలిటీ. నేను మొబైల్ iOS యాప్ డెవలప్ చేశాను, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేశాను. దట్ ఐ నెవర్ డిడ్ బిఫోర్ మై మాస్టర్స్. బట్ మాస్టర్స్లో ఎలా చేయగలిగానంటే బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి. ఒక లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే ఆటోమేటిక్ అడాప్ట్ అయిపోతాం. దెన్ దర్ ఈజ్ అ రిక్వైర్మెంట్, యూ నీడ్ టు అడాప్ట్ అకార్డింగ్లీ. మెషిన్ లెర్నింగ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇలాంటి వాటిలోకి రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ అడాప్టబిలిటీ స్కిల్. ఓకే, అప్పటికప్పుడు ఇన్పుట్ మీకు ఎలా వస్తుందో తెలియదు. ప్రోగ్రాము ఒక్కోసారి మీకు అక్కడ ఉన్న ఈకో సిస్టమ్కి యూ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజ్, ఓవర్ యూ నీడ్ టు రన్ సమ్ మోర్ కమాండ్స్. ఒక్కోసారి సమ్ అదర్ లాంగ్వేజ్లో సమ్ జాబ్స్ రన్ చేయాల్సి వస్తుంది. దెన్ ఓన్లీ యూ గెట్ యువర్ ఇన్పుట్ రిక్వైర్డ్ ఫార్మాట్లో నీకు ఇన్పుట్ వస్తుంది. సో ఇలాంటి ఈకో సిస్టమ్స్ అన్ని చేసుకోవాలంటే అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో యా, అడాప్టబిలిటీ, డెడికేషన్ అంటే ముందు, అంటే డెడికేషన్ అండ్ సిన్స్
డే టు డే యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ లెర్నింగ్, ఆర్ అంటే లెర్నింగ్ కోసం సపరేట్గా కూర్చొని బుక్ చదవమంటలేదు, మీరు చేస్తున్న వర్క్లోనే యూ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఓకే. చిన్న కాన్సెప్ట్ తెలుసుకున్నా కూడా పర్లేదు మీరు లెర్నింగ్లో. ఆ రోజుకి నేను ఇది ఈ ఫార్మాట్లో చేయొచ్చు. ఈవెన్ ఫర్ టుడే ఐ లెర్న్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ మై వర్క్ దట్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ 1 year. అంటే ఫస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకోవచ్చాము, కానీ నేను నేర్చుకోలేదు, నాకు ఎప్పుడు రిక్వైర్మెంట్ రాలేదు. అది నాకు ఇక్కడ ఈరోజు నాకు వర్క్లో తగిలింది, నేను నేర్చుకున్నాను. సో దట్స్ వాట్, ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్ ఆల్వేస్ గ్రేట్ కాన్సెప్ట్. ఈవెన్ ఏ మైన్యూట్ కాన్సెప్ట్, ఈవెన్ లిటిల్ బిట్ స్మాల్ కాన్సెప్ట్ అయినా కూడా నో ప్రాబ్లమ్, ఈజీ టాస్క్ అయినా కూడా పర్లేదు, లెర్నింగ్ కంటిన్యూస్గా ఉండాలి. ఓకే. అండ్ ఆల్వేస్ డోంట్ థింక్ దట్ యువర్ లెర్నింగ్ హ్యాస్ ఎండెడ్ ఇన్ ఎ పర్టికులర్ థింగ్. ప్రతి దాంట్లో కూడా లెర్నింగ్ ఇంకా అడిషనల్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. డూ దట్. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ యూ హ్యావ్ డన్ ఎనఫ్ లెర్నింగ్, డూ సమ్ సర్టిఫికేషన్ ఇన్ ఇట్. అండ్ సర్టిఫికేషన్ అంటే కోర్సెరా, యూడమీ ఇలాంటి బచ్చ కోర్సులు కాకుండా డూ సమ్ లెర్నింగ్ certification from official certifications like Oracle, Microsoft, AWS, Salesforce, Informatica, ఇలా సపరేట్ ప్రోడక్ట్ బేస్డ్ టూల్, అంటే ప్రోడక్ట్ని డెవలప్ చేసిన కంపెనీస్ నుంచి సర్టిఫికేషన్ తీసుకోండి. దట్ ఈస్ అథెంటిక్ అండ్ దట్ ఈస్ ఛాలెంజింగ్, దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఓవర్ ద వరల్డ్. యూడమీ, కోర్సెరా ఇవన్నీ ఏంటంటే దోస్ ఆర్ నాట్ బీయింగ్ క్రెడిటెడ్ యాజ్ మచ్ యాజ్ వాట్ యూ థింక్ అండ్ యాజ్ మచ్ యాజ్ బీయింగ్ వాట్ మార్కెట్లో బాగా హైప్ చేస్తారు. వీటికి సర్టిఫికేషన్స్కి చాలా వాల్యూ ఉంది, సర్టిఫికేషన్స్ అని, ఈ కోర్సెరా సర్టిఫికేషన్, ఈ యూడమీ సర్టిఫికేషన్ ఇవన్నీ. బట్ రియల్ టైంలో వెన్ రిక్రూటర్స్ ఆర్ వెన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ మేము చేసేవాళ్ళు, వాటిలో సర్టిఫికేట్ చేసినట్టే తీసుకోండి, అంత పెద్ద అవసరం లేదు, నోబడి, దట్ ఈస్ నాట్ వెరీ సీరియస్ అని అంటారు. దట్ షోస్ యూ హ్యావ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ లెర్నింగ్, బట్ దట్ ఈస్ నాట్ వెరీ సీరియస్లీ యాక్సెప్టెడ్ సర్టిఫికేషన్. సో దట్స్ వాట్ వెరీ మచ్ ఈజ్. సో యా, సర్టిఫికేషన్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే డూ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. వర్క్ ప్రతి ఒక్కటి చేస్తాడు. మీ ఓన్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా రీసెంట్గా? ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ హ్యూజ్, సంథింగ్ వరల్డ్ చేంజింగ్ అవసరం లేదు. ఈవెన్ ఏ స్మాల్ రెప్లికేటెడ్ అప్లికేషన్ విత్ యువర్ ఓన్ సమ్ ఎన్హాన్స్మెంట్స్. ఓకే. రెప్లికేటెడ్ అంటే క్లోన్ యాప్స్ కాదు నేను అంటుంది, మళ్ళీ క్లోన్ యాప్స్ వల్ల యూజ్లెస్ థింగ్. క్లోన్ యాప్స్లో కూడా సమ్ ఎన్హాన్స్మెంట్ చేసి సంథింగ్ యూ ప్రూవ్ దట్ యూ డిడ్ సంథింగ్ యూనిక్ ఇన్ ఇట్ అంటే ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ డూయింగ్ ఎ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్, బట్ అట్ ద సేమ్ టైం నెట్ఫ్లిక్స్ అప్లికేషన్లో యూ ఆర్ డూయింగ్ సమ్ చాట్ ఇంటిగ్రేషన్. అంటే ఇప్పుడు ఏంటంటే బ్రేకింగ్ బ్యాడ్ కరెంట్గా చూస్తున్న వాళ్ళందరూ కూడా సమ్ చాట్ ఇంటిగ్రేషన్ పెట్టేసి అందరూ ఏదే చాట్ అనమాట. మొబైల్లో నెట్ఫ్లిక్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా, లేదా మీ టీవీలో నెట్ఫ్లిక్స్ రన్ అవుతున్నా కూడా మీ మొబైల్లో కూడా అదే అకౌంట్ ఉంటే యూ కెన్ చాట్ విత్ అదర్ సబ్స్క్రైబర్స్. ఇది యాక్చువల్గా మంచి థాట్, అది యాక్చువల్గా ఐడియా. ఒక సిల్లీగా అనిపిస్తుంది ఒక్కోసారి, చాలా వరకు ఐడియాస్ సిల్లీ అనిపిస్తాయేమో కానీ, బట్ స్టిల్ సమ్టైమ్స్ దే డూ వండర్స్. హూ థాట్ లైక్ ఒక ట్యాక్సీ నడపచ్చు ఆన్లైన్లో అని ఇవ్వడం అనుకుంటే, యూబర్ నౌ ఇట్ ఈస్ $1 billion ఇండస్ట్రీ. Sometimes ideas may be silly, but don't hesitate to develop an app on it. Okay. And if possible, if you're really feeling that is a challenging, take a patent. Okay. So that's why work ni enjoy cheyandi, learning ni enjoy cheyandi, be in touch with always people from different set of experience. ఇప్పుడు నేను I keep in touch with experience with డేటాలో వర్క్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ టచ్ పెట్టుకుంటాను. నా ఫుల్ స్టాక్లో కూడా జావా యూజ్ చేసుకొని, పైథాన్ యూజ్ చేసుకొని డెవలప్మెంట్ చేసే వాళ్ళని టచ్లో పెట్టుకుంటాను. మెషిన్ లెర్నింగ్ చేస్తున్నాను, టచ్లో పెట్టుకుంటాను. సో ఎందుకంటే ఐ కంటిన్యూస్లీ ఒక పర్సనల్ ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లారిటీగా రియల్ టైంలో రోజు వర్క్ చేస్తున్నాడు మా ఫ్రెండ్, అంత క్లారిటీగా నాకు ఇంకొకటి చెప్పలేదు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బ్యాటరీ ఎండ్ అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, మేక్ ఇట్ ఈజ్ ఏ హైయెస్ట్ వ్యూ ఫర్ మై. దట్స్ వెరీ మచ్. నాకు అంతగానే హెల్ప్ చేయగలిగేది ఏం లేదు. మీరు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.